ఒక్క నిమిషం అమ్మా. మా లాస్ట్ ఏం ఇచ్చాడంటే 1/2 అని చెప్పి ఇచ్చాడు అమ్మా. అయితే ఇది ఎన్నో టర్మ్ అడుగుతాడు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఏ ఈక్వల్ ఎంత 16, ఆర్ ఈక్వల్ ఎంత 8/16 అంటే 1/2 అవుతుంది, <1 అవుతుంది. అయితే ఎంత టర్మ్ వచ్చి 1/2 ఈక్వల్ కాబట్టి మనకి ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ దట్ ఈక్వల్ టు ఏ అంటే 16 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ ఎన్ బై 1 మైనస్ 1/2. ఇది ఎంత ఇచ్చాడు వాడు, 1/2 అంటున్నాడు. దట్ ఈక్వల్ ఎంత టైం ఇచ్చారు కదా సార్, ఏమా ఎంత టైం ఇచ్చారు కదా సార్, ఎంత టర్మ్ ఇచ్చాడు. అవును, వాడు ఏమడిగాడు, ఎన్ వాల్యూ కదా, సారీ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కాదు కదా, ఎంత టర్మ్ ఫార్ములా వేయాలా మీరు. వాడు ఏం ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ ఎన్ అంటున్నాడు, ఎంత టర్మ్ వాడే ఇచ్చేసాడు. కాబట్టి టిఎన్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 1/2 అని ఇచ్చాడు. దీన్ని మనం 2 అని రాసుకోవచ్చు. ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 2 అన్నమాట. ఏ అంటే 16 ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 1/2 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 1/2 నుంచి వస్తే వదిలేదు 2 ఇప్పుడు ఇది 2 కింద రాయండి. ఇదేమో 2 అవుతుంది కదా, 1/2 అవుతుంది, 2 పైకి తీసుకెళ్ళిపోతే 2 ఇంటూ 2 ప్లస్ 1 అవుతుంది, ఈక్వల్ టు 2 రెండే యాడ్ చేస్తే 4 + 1 అంటే 5 మైనస్ n ఈక్వల్ టు 2 ఏమా. దీని నుండి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ చేస్తే 5 - n ఈక్వల్ టు -17 దీని నుండి n ఈక్వల్ టు 5 + 17 అంటే 22 అవుతుంది ఏమా. ఇది నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్, the sum of n terms of GP whose first term is 1 and the common ratio is 1/2 is equal to 127/128 అవుతే అయితే వాల్యూ ఆఫ్ n అనేది ఏమవుతుంది అంటున్నాడు. అంటే వాడు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చాడు, అలాగే కామన్ రేషియో ఆర్ ఇచ్చాడు, అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ కూడా ఇచ్చేసాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఏమా. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈక్వల్ టు 1, అలాగే ఆర్ ఈక్వల్ టు కామన్ రేషియో 1/2 అని ఇచ్చాడు, <1. అలాగే ఇంకేం ఇచ్చాడు, ఎస్ఎన్ ఈక్వల్ టు ఇచ్చాడు అన్న. ఎస్ఎన్ ఈక్వల్ టు 127/128 అన్నాడు ఏమా. ఇప్పుడు ఎస్ఎన్ అంటే ఫార్ములా ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు, ఇది సింప్లిఫై చేస్తే 128 1 సార్ 128 + 127 అంటే ఎంత అవుతుంది, 255/128. ఏ అంటే 1 ఇచ్చాడు కాబట్టి 1 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ ఎన్ బై 1 మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు 255/128. ఇది ఏమవుతుంది, 1/2 కదా. మీరు ఇది ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఈ 2 ఉంది కదా, 128 2తో మల్టిప్లై చేశారు అనుకోండి 256 వస్తుంది. 256ని 2 పవర్లో ఎలా రాయొచ్చు మనం, 2 పవర్ 8 సార్. కాబట్టి n వాల్యూ ఏమవుతుందంటే 8 అవుతుంది అన్నమాట. అలా కూడా చేయొచ్చు. సరే, ఇది సింప్లిఫై చేస్తే 1 మైనస్ 1/2 అంటే 1/2 కదా, ఈ 2 పైకి వెళ్ళిపోతుంది. 2 ఇంటూ 1 మైనస్ 1/2 పవర్ n ఈక్వల్ టు ఏమవుతుంది, 255/128 అవుతుంది ఏమా. 1 మైనస్ 1/2 పవర్ n ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఎలా వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 2 ఇంటూ 128 అంటే 256 అవుతుంది. ఇప్పుడు ఈ 1/2 పవర్ n రైట్ సైడ్, ఇదేమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1/2 పవర్ n ఈక్వల్ టు 1 మైనస్ 255/256
ఇది సింప్లిఫై చేస్తే 256 మైనస్ 255 అంటే 1/256 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం 2^8 అని రాయొచ్చు. 1/2n therefore n ఈక్వల్ టు 8 అవుతుంది. ఏమా అంతే. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. T4 ఆఫ్ జీపీ ఇచ్చాడు, ఎక్స్ అన్నాడు. T10 ఆఫ్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. T16 ఏమో జెడ్ అని ఇచ్చాడు, దెన్ అంటున్నాడు. అది ఎలాగా మనకు తెలుసున్న కండిషనే. ఎక్స్ వై జెడ్ అనేది జీపీలో ఉంటే కండిషన్ ఏమవుతుంది, వై స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ జెడ్ అవుతుంది అంతే. కాబట్టి వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ T4 ఈక్వల్ టు ఎలా రాయొచ్చాము మనం, ఏ ఇంటూ ఆర్ క్యూబ్ అని రాయొచ్చు. ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ, ఇది 1 అనండి. నెక్స్ట్ T10 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 9 ఈక్వల్ టు వై అమ్మ 2 అనండి. T16 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 15 ఈక్వల్ టు జెడ్ అమ్మ, ఇది 3 అనండి. ఏమా ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 1 2 3 నుంచి దీన్ని స్క్వేర్ చేశారు అనుకోండి, వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఏ ఇంటూ ఆర్ పవర్ 9 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ పవర్ 9 హోల్ స్క్వేర్ అంటే ఆర్ పవర్ 18 అవుతుంది. దీన్ని ఎలా రాస్తానంటే నేను ఏఆర్ ఇంటూ ఏఆర్ పవర్ 15 ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ 3 అని రాస్తాను. దీని బదులు ఏం రాసుకోవచ్చు నేను, ఇది 15 అమ్మా. ఏ ఇంటూ ఆర్ పవర్ 15 లేదంటే ఏ ఇంటూ ఆర్ పవర్ 3 ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ 15 అని రాస్తాను. చూడండి, ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 15 అంటే ఆర్ పవర్ 18. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ జెడ్ అని చెప్పి రాసుకోవచ్చు. వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్. మ్యాక్సిమం మీకు అక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ కనిపిస్తే అది పెట్టండి అంతే. ఎందుకంటే ఎక్స్ వై జెడ్ అనేవి జీపీలో ఉంటే వై స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ జెడ్ అవుతుంది. ఎందుకంటే ఏబిసి అనేవి జీపీలో ఉంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కదా, ఆ విధంగా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి. అలాగే 19th వన్ ఆప్షన్ ఏమవుతుంది, బి. నెక్స్ట్ 21st క్వశ్చన్ అమ్మా. 21st క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఏమవుతుంది, మాట్లాడటమా ఏమవుతుందమ్మా, బి అవుతుందా, ఏ ఏ. 22nd క్వశ్చన్ అమ్మా. 22nd ఏమంటాడు చూడమ్మా, ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 200 and 300 ఈజ్ అంటాడు. ఆ 200 కి 300 కి మధ్యలో ఉండే ఆడ్ నెంబర్స్ అన్నిటిని కూడా సమ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. కాబట్టి మనకి సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ ఏమన్నాడు, 200 and 300. 200 and 300 ఈజ్ 300 ఈక్వల్స్ ఏమవుతుంది, 201 ప్లస్ 203 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎంత అవుతుంది, 299 అవుతుంది. ఏమండి మొత్తం ఎన్ని వస్తాయండి, 50 ఏనా, 50 వస్తాయి, 51 వస్తాయా ఏమా, 50 సార్. కాబట్టి ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంటే 50 ఉంటాయమ్మా. కాబట్టి మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, ఎన్ ఏమో 50 అని తెలుసు, 50 టర్మ్స్ ఉంటాయని తెలుసు, మనకి 50 నెంబర్స్ ఉంటాయని తెలుసు. కాబట్టి ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ కదా. ఆ ఫార్ములా అప్లై చేస్తే 50/2 ఇంటూ 201 ప్లస్ 299 అమ్మా. ఏమా దట్ ఈక్వల్ టు 50/2 ఇంటూ 201 ప్లస్ 299 అంటే ఎంత, 500 ఏనా. ఇప్పుడు చూడండి, ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 పైస్ ఎంత, 125. 00 వేసుకోండి. అంటే ఇప్పుడు 22nd ఆన్సర్ ఏమవుతుంది, సి. ఏమా నెక్స్ట్ తర్వాత 23rd
23rd చూడమ్మా. The sum of all natural numbers between 500 and 1000 which are divisible by 13 అంటాడు అమ్మా. చూడండి ఒకసారి. ముందు అసలు 500 ని 13 తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ కలిపామనుకోండి, అప్పుడు 13 తో డివిజిబుల్ అయిపోతుంది అమ్మా. ఏమో ఓకేనా? అంటే ఇప్పుడు 500 ని 13 తో డివైడ్ చేశాను అనుకోండి, మీకు మామూలుగా అర్థమయ్యేలా డివైడ్ చేయాలంటే ఇలా 13 3 జర్ 39, రిమైండర్ 11 110, 13 8 జర్ 104. 104 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే ఇప్పుడు 6 రిమైండర్ వచ్చింది కదా, 6 కి ఎంత యాడ్ చేస్తే 13 తో డివైడ్ అవుతుంది? 7. అవునా? అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 507 తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాగే 1000 కూడా డివైడ్ చేయండి, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. 500 డివైడ్ చేస్తే 6 వచ్చింది, 1000 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది రిమైండర్. 12 వస్తే మరి 1 యాడ్ చేసాం అనుకోండి 1000 దాటిపోతుంది కదా. అందుకని ఏం చేయాలంటే 12 సబ్ట్రాక్షన్ చేయాలి. 12 సబ్ట్రాక్షన్ చేస్తే 12 నుంచి 1000 నుంచి 12 సబ్ట్రాక్షన్ చేయండి, 988. అంటే 507 13 యాడ్ చేస్తే 520 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 988 అవుతుందమ్మా. మీకు అంతగా అనుమానం కూడా ఉంటే ఇలా చేసుకుంటే అప్పుడు 1000 13 7 జర్ 91, రిమైండర్ 9 90, 13 5 జర్ 13 6 జర్ 78, రిమైండర్ 12 వచ్చింది. దీనికి 1 యాడ్ చేస్తే డివిజిబుల్ అవుతుంది కానీ 1000 దాటిపోతుంది. కాబట్టి 1000 నుంచి 12 సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే 988 వచ్చింది. 988 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా 13 తో డివైడ్ చేయండి. ఇది కూడా 13 తో డివైడ్ చేయండి. ఎన్నిసార్లు వచ్చిందో చూసుకోండి. 13 తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు వస్తుంది? ఇది 39 టైమ్స్ ఏనా? 13 3 జర్ 39, రిమైండర్ 39. ఎందుకంటే ఇక్కడ 38 సార్లు పోయిందంటే ఇంకోసారి కదమ్మా 39. మరి ఈసారి 988 కూడా డివైడ్ చేయండి. ఎన్నిసార్లు పోతుంది? 77 75 సార్. 13 91 76. అప్పుడేనమ్మా. ఇప్పుడు నాకు ఎన్ కావాలనుకోండి, ఎన్ కావాలంటే ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 76 మైనస్ 39 ప్లస్ 1 చేయండి. అర్థమవుతుందా? మరి 76 లోంచి 40 తీసేస్తే ఎంత? 36. 36 ను 76 లోంచి 40 తీసేస్తే 36. 36 ప్లస్ 2 అంటే 38 అవుతుంది. అర్థమైందా అమ్మ? మాట్లాడాలమ్మా. అందరికీ అర్థమైందమ్మా? అన్నపూర్ణ గారు అర్థమవుతుందమ్మా మీకు? ఈ విధంగా ఎన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఎన్ 32 వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు, ఎన్ వాల్యూ తెలిస్తే మనకు ఫార్ములా ఉంది కదా. ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ కదా. ఆ ఫార్ములా ఇస్తే నాకు సమ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ అంటే ఇది, ఎల్ అంటే ఇది. n/2 అంటే 38/2 ఇంటూ ఏ అంటే 507 ప్లస్ ఎల్ అంటే 988. దట్ ఈక్వల్ టు 19. 19 ఇంటూ ఈ రెండే యాడ్ చేస్తే 988 7 ఎంత? 995. 995 అంటే 1495. ఏమండి? ఈ రెండు మల్టిప్లై చేయండి. 9 5 జర్ 19 5 జర్ 95 9 ఉంటుంది. 99 జర్ 171 171 9 180 0 18 ఉంటుంది. 19 4 జర్ 28,405 sir. 28,405. ఆప్షన్ ఏదమ్మా? A sir. అమ్మ ఇది ప్రాసెస్ అర్థమైంది కదా అందరికీ? తర్వాత 24th క్వశ్చన్ అమ్మా. 24th క్వశ్చన్ ఏమంటాడు చూడండి. ఇఫ్ యూనిటీ ఈజ్ యాడెడ్ టు ది సమ్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 3 5 7 9 ద రిజల్టింగ్ సమ్ ఈజ్ అంటాడు. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏమంటాడంటే 1 అనేది యూనిటీ అంటే 1 నెంబర్. యూనిటీ ఈజ్ యాడెడ్ టు దెమ్, యూ యాడెడ్ టు ది సమ్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ. వాడు ఒక ఏపీ ఇచ్చాడు, ఏపీ సిరీస్, ఏపీ సీక్వెన్స్ ఇచ్చాడు. 3 5 7 9 అండ్ సో ఆన్ ఇచ్చాడు. ఇందులోని ఎన్ని టర్మ్స్ అయినా తీసుకుని సమ్ చేసి ఆ సమ్కు 1 యాడ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమా?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మే తీసుకుందాం. 3 + 1 ఎంత? 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక టర్మ్ తీసుకున్నాను, 1 యాడ్ చేశాను. ఇప్పుడు 2 టర్మ్స్ యొక్క సమ తీసుకుంటాను, 1 యాడ్ చేస్తాను. 3 + 5 + 1 అంటే ఎంత అవుతుంది? 9 అంటే 3 స్క్వేర్. ఈసారి 3 టర్మ్స్ సమ తీసుకుంటాను, 1 యాడ్ చేస్తాను. 3 + 5 + 7 + 1 దట్ ఈక్వల్ టు 16 అవుతుంది. దట్ ఈక్వల్ టు 4 స్క్వేర్. అంటే ఇప్పుడు ఎన్ని టర్మ్స్ తీసుకుని సమ్ చేసి ఆ వచ్చిన వాల్యూకి 1 యాడ్ చేసినా నాకు ఏమొస్తుంది? పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. పెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. ఏమా? నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. 25th ఏమంటాడమ్మా వాడు? పని చేస్తాను, 25th వెనక చేస్తాను, అప్పుడు ఒకేసారి రాసుకుందరు కానీ మొత్తం. 25th క్వశ్చన్ ఏమంటాడమ్మా వాడు? The sum of all natural numbers from 100 to 300 which are exactly divisible by 4 or 500. The sum of all natural numbers from 100 to 300 which are exactly divisible by 4 or 500. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి మనం? మీకు ఏమర్థమైంది చెప్పండి. వర్షిణియా వర్షిత? ఇప్పటికి నాకు డౌట్. వర్షిత అమ్మా? వర్షిణియా మరి రాలేదండి. సాహిత్య అమ్మా? అమ్మా దాని మీనింగ్ ఏంటమ్మా? అమ్మా దాని మీనింగ్ ఏంటి? వర్షిణి సాహిత్య క్వశ్చన్ అది. హండ్రెడ్ నుంచి 300 నెంబర్స్ తీసుకుంటే వాటిలో డివిజిబుల్ 4 తోను 5 తోను డివిజిబుల్ అయ్యే 4 లేదా 5 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం 100 నుంచి 300 కాబట్టి 100 to 300 నెంబర్స్ 4 తో డివిజిబుల్ అయ్యేవి చూసుకోండి. 4 తో డివిజిబుల్ అయ్యేవి అంటే ఇంక్లూడింగ్ 100 300 కాదు కదా. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 100 to 300 అంటే 100 తీసుకోవచ్చు, 300 కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనకి 4 తో డివిజిబుల్ అయ్యేవి కావాలనుకోండి 100 ప్లస్ డివిజిబుల్ 4 100 ప్లస్ 104 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 300. ఏమండి ఇప్పుడు 100 తో 4 తో డివైడ్ చేయండి. 4 తో డివైడ్ చేస్తే ఇది 25, ఇది 75. ఏమండి ఇప్పుడు n కావాలంటే మీకు ఏమని చెప్పాను? పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీసేసి 1 యాడ్ చేయండి అని చెప్పాను. ఆ 1 ఎందుకు యాడ్ చేయడం అంటే ఇంక్లూడింగ్ దిస్ 1 కాబట్టి. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే 100 నుంచి 10 నుంచి 20 వరకు తీసుకుంటే నెంబర్స్ అందులో 5 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే ఏం చెప్తారు మీరు? 10, 15, 20. మనం అది అలా చేయకుండా ఏం చేస్తున్నాం? 5 తో డివైడ్ చేయండి. 5 తో డివైడ్ చేయండి. 5 2 జర్ 5 4 జర్ 4 - 2 ఎంత? 2 నెంబర్సే రావాలి. మరి 3 నెంబర్స్ వస్తున్నాయి, అందువల్ల +1 యాడ్ చేస్తాం. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు n అంటే 75 - 25 + 1 అంటే ఎంత అవుతుంది? 51 అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి సమ్ చేయాలంటే Sn = n/2 × a + l కదా. ఇదేమో a, ఇదేమో l. అంటే ఇప్పుడు n/2 అంటే 51/2 × a + l అంటే 100 + 300 అంటే ఇది 400 అవుతుందమ్మా. ఈ 400లో 200 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 51 2s ఎంత? 102 102 00. ఏమా? నెక్స్ట్ తర్వాత ఈసారి డివిజిబుల్ బై 4 చేస్తానమ్మా, 5 చేస్తానమ్మా. డివిజిబుల్ బై 5 చేస్తే 100 + 105 అండ్ సో ఆన్ ప్లస్ 300. 5 తో డివైడ్ చేస్తే 5 20s 5 60s అమ్మా. ఇప్పుడు n వాల్యూ కావాలంటే నాకు ఇది a అవుతుంది, ఇది l అవుతుంది.
n ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 60 మైనస్ 20 ప్లస్ 1 అవుతుంది, దట్ ఈక్వల్ టు 41. ఏమా Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్, దట్ ఈక్వల్ టు n/2 అంటే 41/2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే 100 ప్లస్ 300. ఇది కూడా 200 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 41 2s ఎంత 82 కాబట్టి 8200 వస్తుంది. ఏమా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ రెండు యాడ్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. అమ్మా అమ్మా వస్తుందా? No, sir. కాదు. నో సార్. No, sir. రెండిట్లోని కామన్ గా ఉన్న నంబర్స్ మనకున్న నెంబర్స్ ఏం చేయాలమ్మా? డివిజిబుల్ బై 20 నంబర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి సార్ ఇందులోంచి. వెరీ గుడ్ అమ్మా ఐశ్వర్య. ఇప్పుడు 4 లేదా 5 తో డివిజిబుల్ అవ్వాలని అన్నాడు తప్ప 4 and 5 తో డివిజిబుల్ అవ్వాలని ఏం చెప్పలేదు వాడు. 4 or 5 అన్నాడు కాబట్టి 4 తో అయినా డివిజిబుల్ అవ్వాలి లేదా 5 తో అయినా డివిజిబుల్ అవ్వాలి. 4, 5 రెండింటితో డివిజిబుల్ అవ్వాలని చెప్పలేదు కాబట్టి 4, 5 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 20 అవుతుంది. 4, 5 ఈక్వల్ టు 20. ఎల్సిఎం ను మనం ఎలా డినోట్ చేస్తాం తెలుసు కదా మీకు, లేదంటే ఎల్సిఎం ఆఫ్ అని రాసుకోండి అంతే 20. కాబట్టి ఈసారి 20తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసి ఈ టోటల్ సమ్ లో తీసేస్తాం. ఇప్పుడు 20తో డివిజిబుల్ అయ్యేవి డివిజిబుల్ బై 20 తీసుకుంటే 100, 120 అండ్ సో ఆన్ ప్లస్ 300. 20తో డివైడ్ చేస్తే 25s, 20 15s. ఇదేమో ఎల్ అవుతుంది, ఇది ఏ అవుతుంది. n ఈక్వల్ టు ఏమవుతుంది 15 మైనస్ 5 ప్లస్ 1 అంటే 11 అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇది Sn ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ కాబట్టి మీకు అర్థమైతే ఈ ఫార్ములా కూడా రాసుకోవాలి, డైరెక్ట్గా చేసుకోవచ్చు. 11/2 ఇంటూ 100 ప్లస్ 300 అంటే మళ్ళీ ఇది ఎన్నిసార్లు పోతుంది 200 టైమ్స్ అంటే 2200. ఇప్పుడు therefore the numbers, the sum of numbers from 100 to 300 which are divisible by 4 or 5 is ఏం చేయాలంటే మొత్తం 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ సమ్ము 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్ సమ్ము చేసి ఫైండ్ అవుట్ చేసి సమ్ చేసి రెండింటిని ఆ వచ్చిన వాల్యూలోంచి 20తో డివిజిబుల్ అయ్యే వాల్యూ తీసేయాలి. ఏమా ఇప్పుడు చేస్తే ఏమొస్తుందంటే మనకి 10,000 ప్లస్ 200, 10,200 ప్లస్ 8,200 మైనస్ 2,200. ఏమా ఇప్పుడు ఇది ఏమవుతుంది 18,400 అవుతుంది, 2,200 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది 16,200 వస్తుంది. ఏమా అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా సిఎం ఆప్షన్ సి. మీకు స్పీడ్గా అంటే కాలిక్యులేషన్ బాగా చేయడం వస్తే స్పీడ్గా అవుతుంది సమ్, చేయకుండా అసలు పెన్ పెట్టకుండా చేసేది సమ్. ఏమా తర్వాత సమ్ చూడండి. తర్వాత ఏమన్నాడు ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 100 to 300 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 and 5. 4 and 5తో డివిజిబుల్ అవ్వాలంటే 4, 5 ఎల్సిఎం చేసుకోవాలి. 20తో డివిజిబుల్ అవ్వాలి. 2,200 వస్తుందమ్మా. కాబట్టి 26th వన్ వాడు ఏమన్నాడు 4 and 5తో అన్నాడు. ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 100 to 300 which are divisible by ముందు సమ్లో చేసాం కదా సార్ 4 and 5. అయితే అలా చెప్పానా సార్ divisible by LCM of 4 and 5 that equals divisible by 20 అంటే 100 plus 120 plus and so on plus 300. 20 చేస్తే 15,
20 చేస్తే 5 ఏమో n ఈక్వల్ టు 15 మైనస్ 5 ప్లస్ 1 అంటే 11 ఏమో దాని నుండి మనం s అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l దట్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 400 అవుతుంది 2 టైమ్స్ అంటే 2200 ఏమో అంటే ఆ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇది కూడా ఆప్షన్ ఏ అవుతుందమ్మా నెక్స్ట్ 27th క్వశ్చన్ అమ్మా 27th వన్ ఏ పర్సన్ పేస్ 975 by monthly installments each less than the farmer by 5 at the first installment is 100 the time by which the entire amount will be paid is 100 వాడి బాధ ఏంటంటే ఒక పర్సన్ ఏంటంటే 975 రూపీస్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద పే చేస్తాడు అయితే ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా దాని ముందు ఇన్స్టాల్మెంట్ కన్నా 5 రూపీస్ తగ్గిపోతుంది అర్థమవుతుందండి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈచ్ లెస్ దాన్ ద ఫార్మర్ బై అంటే దాని ముందు దానికన్నా 5 రూపీస్ తగ్గుతుంది ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 100 అంటే ఏ వాల్యూ ఇచ్చినట్టమ్మా తర్వాత ద టైమ్ బై విచ్ ద ఎంటైర్ అమౌంట్ విల్ బి పేడ్ ఈజ్ అంటున్నాడు అంటే ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఇక్కడ 975 పే చేస్తున్నాడు కదా దాన్ని ఎలా చెప్తామంటే మనం సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ కింద చెప్తాం జీపీ కాదు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ కింద చెప్తాం ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ ఫార్మర్ బై అంటే 5 అంటాడు కదా అంటే ఇక్కడ డి వాల్యూ ఏమవుతుందంటే -5 అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాడు 100 రూపాయలు కట్టాడు అనుకోండి సెకండ్ ఇన్స్టాల్మెంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది 5 రూపాయలు తగ్గిపోద్ది 95 థర్డ్ ఇన్స్టాల్మెంట్కి వచ్చేటప్పటికి 90 ఫోర్త్ ఇన్స్టాల్మెంట్కి వచ్చేటప్పటికి 85 అలా తగ్గిపోద్దాం ఎప్పుడైతే తగ్గిపోతుందో డిఫరెన్స్ 5 కదా కాబట్టి డి ఈక్వల్ టు -5 అవుతుంది కాబట్టి డిఫరెన్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ అది తీసుకోవాలమ్మా ఏమా కాబట్టి వాడు ఇచ్చింది చూద్దాం ఏమిచ్చాడు గివెన్ ఏ ఈక్వల్ టు 100 ఇచ్చాడు డి ఈక్వల్ టు -5 అని ఇచ్చాడమ్మా ముందు దానికన్నా తగ్గిపోతుంది అన్నాడు కాబట్టి ఏమా నెక్స్ట్ మొత్తం టోటల్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు 975 అని ఇచ్చాడు ఎన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఎన్ని ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాడు అని అడుగుతున్నాడు కదా అదే ఎన్ని మంత్స్ లో పే చేస్తారని అడుగుతున్నాడు కదా ఎన్ ఈక్వల్ టు ఎంత చూడండి ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ ప్లస్ సారీ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు 975 అంటే n/2 అంటే n/2 అలా ఉంచండి 2a అంటే 2 ఇంటూ 100 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -5 ఈక్వల్ టు 975 మీరు 2 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n ఇంటూ 200 ఇది -5 తో మల్టిప్లై చేస్తే -5n ప్లస్ 5 ఈక్వల్ టు 975 దట్ ఈక్వల్ ఇంప్లైస్ n ఇంటూ ఇది ఏమవుతుందమ్మా 205 975 into 2 కదా సార్ ఏంటమ్మా 975 into 2 ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేద్దామంటే పై కామన్ తీద్దాం అమ్మా పై కామన్ తీస్తే తర్వాత చేద్దాం లేదు 205 - 5n ఈక్వల్ టు 975 into 2 అలాగే ఉంచండి మల్టిప్లై చేయకండి పై కామన్ తీస్తే 5n ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది 4 1 మైనస్ n ఈక్వల్ టు 975 into 2 అవుతుంది ఈ 5 ఇందులోకి ఇన్సార్లు క్యాన్సిల్ అయిపోతుంది 18 19 95 25 195 ఏమండి ఇప్పుడు n ఇంటూ 41 - n ఈక్వల్ టు ఇక్కడ 195 ని మనం ఎలా రాద్దాం 5 ఇంటూ ఏమా అంటే ఇప్పుడు ఇది మళ్ళీ 13 into 3 కింద రాసాం అనుకోండి 10 into 13 into 3 కింద రాసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది 30 into 13 అవుతుంది ఏమా దీన్ని మళ్ళీ ఎలా రాద్దాం అంటే 13 into అయ్యో చిన్న పొరపాటు చేశాను 27th క్వశ్చన్ 41 రాస్తే ఇక్కడ చూడండి 15 కింద రాద్దాం ఇది ఎలా కాదు ఇది 13 3 కింద రాసి ఇది 15 into 26 ఇప్పుడు ఇది 3 are 15 into 26 కింద రాయండి 15 into 26 కింద రాసిన తర్వాత
15 ఇంటూ 26 ని మనం 41 మైనస్ 15 కింద రాసుకోవచ్చు. ఇదంతా దేని వాల్యూ n ఇంటూ 41 మైనస్ n. కాబట్టి n వాల్యూ ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు 15 మంత్స్. ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి అవుతుందమ్మా. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా ఇది? సార్ n ఈక్వల్స్ టు 26 కూడా సాటిస్ఫై అవుతుంది కదా సార్? n 26 ఎస్ సార్. అంటే ఆప్షన్స్ లో ఇవ్వలేదు కానీ సాటిస్ఫై అవుతుంది కదా సార్? అవుతుందమ్మా. 26 ఇస్తే అది కూడా పెట్టుకోవచ్చు. వెరీ గుడ్ అమ్మా. అంతే 26 కూడా అవుతుంది. నెక్స్ట్ తర్వాత 28th క్వశ్చన్. 28 ఏమన్నాడు? ఏ పర్సన్ సేవ్డ్ 16,500 in 10 years. In each year after the first year, he saved 100 more than he did in the preceding year. The amount of money he saved in the first year was 100. ఒక పర్సన్ ఏం చేశాడట? 16,500 సేవ్ చేశాడట 10 years లో. ఈచ్ ఇయర్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇయర్ ఈ సేవ్డ్ 100 more అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒక్కటే, అది ఏపీలో ఉందా జీపీలో ఉందా అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే మీకు 2 times అవుతుంది, 3 times అవుతుంది, 4 times అవుతుంది. ఆ టైమ్స్ అని చెప్పి ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ లో, అది జీపీ అవుతుంది. అలా కాకుండా 100 more లేదంటే 5 రూపీస్ లెస్ అలా ఇచ్చాడు అనుకోండి, లెస్ మోర్ అని ఇచ్చాడు అనుకోండి, అది ఏపీ అవుతుంది. అర్థమవుతుందండి? ఎందుకంటే ఎడిషనల్ సబ్ట్రాక్షన్ వస్తుంది మోర్ లెస్ అంటే. అలా కాకుండా టైమ్స్ అన్నాడు అనుకోండి, మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుందంటే అది జీపీ అవుతుంది. కానీ ఇక్కడ ఏపీ అవుతుంది, జీపీ అవుతుంది. ఇది ప్రతి ఇయర్ కూడా తర్వాత ప్రతి ఇయర్ ఏం చేస్తాడంటే దాని ముందు ఇయర్ కన్నా 100 more సేవ్ చేస్తున్నాడు వాడు. కాబట్టి ఇది ఏమవుతుంది? ఏపీ అవుతుంది. అయితే ద అమౌంట్ ఆఫ్ మనీ ఈ సేవ్డ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాడు ఏమి ఇచ్చాడంటే డిఫరెన్స్ 100 రూపీస్ అని ఇచ్చాడు. అలాగే ఎస్ఎన్ ఈక్వల్ టు 16,500 అని చెప్పి ఇచ్చాడు. అదమ్మ విషయం. కాబట్టి వాడు ఇచ్చింది రాద్దాం ముందు. డిఫరెన్స్ ఈక్వల్ టు 100 అమ్మ. ప్రతి ఇయర్ కూడా 100 more సేవ్ చేస్తాడు కదా. ఫస్ట్ ఇయర్ 100 సేవ్ చేశాడంటే నెక్స్ట్ ఇయర్ 200, థర్డ్ ఇయర్ 300 అలా మాట. అలాగే నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? 10 years. n వాల్యూ 10. n ఈక్వల్ టు 10 years ఇచ్చాడుగా. నెక్స్ట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 16,500 అన్నాడు. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 16,500. ఏమండి? ఇప్పుడు n/2 ఇంటూ n అంటే 10 కదా, 10/2 ఇంటూ 2a ప్లస్ 10-1 ఇంటూ d అంటే 100 ఈక్వల్ టు 16,500. ఇప్పుడు ఇది 5 times క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఈ 5 ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 5 3s are 15, 5 3s are 15, 3,300 అవుతుంది. ఇదేమవుతుంది? 2a ప్లస్ 900 అవుతుంది. 2a ప్లస్ 900 ఈక్వల్ టు 3,300. ఈ 900 లెఫ్ట్ రైట్ సైడ్ తీసుకెళ్తే 2a ఈక్వల్ టు 3,300 మైనస్ 900. 1000 తీసేస్తే 2,400 అవుతుంది. 2a ఈక్వల్ టు 2,400. a ఈక్వల్ టు 1,200. ఏమా? అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి అవుతుందమ్మా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. దేర్ ఫోర్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు, వాడు అడిగింది ఏంటి? సేవ్డ్ కదా. ద అమౌంట్ ఆఫ్ మనీ సేవ్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ద అమౌంట్ సేవ్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్. సేవ్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఈక్వల్స్ 1,200 రూపీస్. అంతే. తర్వాత నెక్స్ట్ 29th 30th చెప్తాను, రాయండి. ఇక్కడ ప్లేస్ సరిపోదు. అర్థం కాకపోతే అడగండి అమ్మా, అసలు మొహమాట పడకండి అమ్మా, అడగండి. ఎన్నిసార్లు అడిగినా చెప్తాను నేను. తర్వాత 29th క్వశ్చన్ అమ్మా. 29th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా. At 10% compound interest per annum, a sum of money accumulated to 9625 in 5 years. The sum invested initially is అంటాడమ్మా. ఏమా? వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన సమ్ ఇచ్చాడు. మీరు ఆల్రెడీ టైం వాల్యూ ఆఫ్ మనీలో చేశారు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేసి చేయడమే. అయితే వాడు ఇచ్చింది ఏంటి? అమౌంట్ ఇచ్చాడు. మీకు ఇంకొక చిన్న విషయం, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుంది? అమౌంట్ వస్తుందా లేదా ఇంట్రెస్ట్ వస్తుందా? మాట్లాడరేంటమ్మా? ఇగ్నేష్ ఆకాష్
ఆకాష్, శైలేంద్రి, ఐశ్వర్య, అదేటమ్మా మాట్లాడరేటమ్మా అందరూను. రఘురామ్, సార్ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి ఫార్ములా అప్లై చేస్తే వచ్చేది ఇంట్రెస్ట్ లేకపోతే అమౌంట్? ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్టా? ఎస్ సార్. పి ఇంటూ ఐ ఇంటూ టీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్టే కదా సార్. ఇంట్రెస్ట్ వస్తుందా? ఎస్ సార్. ఏ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది? పి అమౌంట్కి అయితే పి ఇంటూ 1 + i హోల్ పవర్ n సార్. అయ్యంటే మళ్ళీ ఏంటి R/100? పి ఇంటూ 1 + i హోల్ పవర్ n - 1 సార్. అదేంటి దేనికి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కా లేకపోతే అమౌంట్ కా? ఇంట్రెస్ట్ సార్. లోయర్ క్లాస్ లో మీరు ఫార్ములా నేర్చుకున్నారు. ఆ ఫార్ములా ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి? అక్షిత, అమిత, దిశ, ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. డైరెక్ట్ గా మీరు చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములాలు ఇవన్నీ. అక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ లో మీకు వచ్చేది ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మీరు అప్లై చేస్తే ఫార్ములా వచ్చేది మనకి అమౌంట్ వస్తుందమ్మా. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితేనే కదా మనకి అమౌంట్ అవుతుంది. చూడండి మీకు అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే PTR/100 అనే ఫార్ములా అప్లై చేస్తారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫార్ములా ఏంటంటే అమౌంట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఇది క్యాపిటల్ R తీసుకోవచ్చు, స్మాల్ r తీసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాట హోల్ పవర్ n. ఇయర్ ఏ అంటే అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఏ అంటే, అలాగే పి అంటే ప్రిన్సిపల్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. మనకు వచ్చేది ఇక్కడ అమౌంట్ వస్తుందమ్మా, ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ రావాలంటే మళ్ళీ ఫార్ములా ఉంటుంది. ఏంటంటే అది P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n - 1. అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఇంట్రెస్ట్ రావాలంటే ఇది ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n - 1. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకా ఇదైతే అమౌంట్ వస్తుంది. అయితే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లోను? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉందట. ఒక సమ్ ఆఫ్ మనీ ఏమైందట? ఎక్యుములేటెడ్ టు 9625 ఇన్ 5 years అయిందట. అంటే ప్రిన్సిపల్ మనకు తెలీదు. అయితే ఆ అమౌంట్ మీద, ఆ ప్రిన్సిపల్ మీద, ఆ సమ్ ఆఫ్ మనీ మీద, పి అంటే ప్రిన్సిపల్ అంటే సమ్ ఆఫ్ మనీ అంటాం కదా మనం, సమ్ అంటాం, లేదంటే ప్రిన్సిపల్ అనొచ్చు లేదా సమ్ అనొచ్చు. ఇప్పుడు ఈ సమ్ మీద 10% పర్ యానం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే అది ఏమైందట? 5 years లో 9625 రూపీస్ అయిపోయిందట. అంటే అది ఏంటది? అమౌంటేగా, అంతేనా ప్రోగ్రామ్? ఎస్ సార్. అంటే ఇప్పుడు 5 years లో 9625 రూపీస్ అయిపోతే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అని అడుగుతున్నాడు. ఏమండి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అంటే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు వాడు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం చూద్దాం. వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు? ఏ ఈక్వల్ టు 9625 అని ఇచ్చాడు. అలాగే n ఈక్వల్ టు 5 years ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 10% ఇచ్చాడు పర్ యానం. కాబట్టి ఇప్పుడు ఇనిషియల్లీ ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే P ఈక్వల్ టు ఎంత? ఈ ఫార్ములా అప్లై చేయండి. 9625 ఈక్వల్ టు ఏ అంటే ఇది P ఇంటూ 1 + R/100 అంటే 10/100 హోల్ పవర్ 5. ఏమండి,
ఈ 10 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎల్సిఎం చేస్తే 10 + 1 ఇది 1 కాబట్టి 10 + 1 అంటే 11. p ఇంటూ 11/10 హోల్ పవర్ 5 9625. ఏమండి ఇప్పుడు దీని నుండి నాకు p కావాలి. p కావాలంటే ఇది ఎలా తీసుకెళ్ళిపోయాను అనుకోండి లెఫ్ట్ సైడ్, అది ఏమవుతుంది 10/11 అవుతుంది, రివర్స్ అవుతుంది కదా ఫ్రాక్షన్. కాబట్టి p = 9625 ఇంటూ 10/11 హోల్ పవర్ 5 అవుతుంది. ఇది సింప్లిఫై చేయాలి మనం. 9625 ఇంటూ 10/11 ఇంటూ 10/11 ఇంటూ 10/11 ఇంటూ 10/11 ఇంటూ 10/11 5 టైమ్స్ చేశానమ్మా. 11 క్యాన్సిల్ చేయండి. 11 8 0 ఎంత 88, అంటే ఇంకెంత ఉంటుంది 8 82. 82 అంటే 11 7 0 ఎంత 77, అంటే 5 ఉంటుంది. 11 5 0 55 క్యాన్సిల్ అయ్యింది. ఇంక తర్వాత ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వదు. 11 ఇందులో పోదు, ఎందుకంటే 8 + 5 అంటే 13, 13 - 7 అంటే 6 పోవట్లేదమ్మా. కాబట్టి మళ్ళీ 11తో డివైడ్ చేసాం అనుకోండి, 11 7 0 77, అంటే 10 ఉంటుంది 105. 105 అంటే 11 9 0 99, 99 అంటే 6 ఉంటుంది 60 అవుతుంది. 60 అంటే 5 టైమ్స్ 55, అంటే మళ్ళీ 5 ఉంటుంది 5 టైమ్స్, సారీ 6 అంటే 55 అంటే 5, 50 అంటే 4 టైమ్స్, అంటే మళ్ళీ 60 ఉంటుంది మళ్ళీ 5 టైమ్స్ మళ్ళీ 4 టైమ్స్ అలా వస్తూనే ఉంటుంది. అలా వదిలేండి. ఇప్పుడు ఈసారి ఇక్కడ 1 2 3 4 ఈ 4 zeros తీసాం కాబట్టి దీన్ని 79 54 54 అని రాశాను. ఇప్పుడు 11తో మళ్ళీ డివైడ్ చేయండి. 11తో డివైడ్ చేస్తే, లేదంటే ఈ 0 కూడా తీసి పడేసి శుభ్రంగా 0 వేసేసుకోండి. ఇప్పుడు 11 అంటే 21 121 11తో డివైడ్ చేయండి. 11 × 11 × 11 ఉంది. ఇంకా 11తో డివైడ్ చేస్తే 11 7 0 77, 2 ఉంటుంది 25, 11 2 0 22, 22 అంటే 3 ఉంటుంది 34, 34 అంటే 11 3 0 33, 33 అంటే 1 ఉంటుంది 15, 15 అంటే 11 1 0 11, 4 ఉంటుంది 44, 11 4 0 44 0 అయిపోయింది. ఇంకో 11తో డివైడ్ చేయండి. 11 6 0 66, 6 ఉంటుంది 63, 11 5 0 55, 5 అంటే 8 ఉంటుంది 81, 11 7 0 77, 7 అంటే 81, 7 అంటే 81 4 44 క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకో 11తో క్యాన్సిల్ చేయండి. 11తో క్యాన్సిల్ చేస్తే 11 5 0 55, 55 అంటే 10 ఉంటుంది 107, 107 అంటే 11 9 0 99, 99 అంటే 107 అంటే 8 84, 84 అంటే 11 7 0 77, 77 7 84 కాబట్టి 70 అంటే 11 6 0 66, 66 అంటే ఇంకా 4 ఉంటుంది 40, 11 3 0 33, 33 అంటే 7 70, 70 అంటే 11 6 0 66, 66 అంటే మళ్ళీ 4 ఉంటుంది, మళ్ళీ 40 అంటే 11 3 0 33, మళ్ళీ 70 ఇలా వచ్చేస్తుంది. అంటే నాకు ఆన్సర్ ఏమవుతుందమ్మా 5976 పాయింట్, ఇది మనం 36 అని రాసుకోవచ్చు, లేదంటే 37 అని రాసుకోవచ్చు. జనరల్ గా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడితే 36 నేను చేసిన దానికి. లేదు వాడు ఇచ్చిన ఆన్సర్ బట్టి చూసుకుంటే 37 అని మార్చేసుకోవచ్చు. మనకి స్టాటిస్టిక్స్ కాదు, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అని చెప్పి ఇంటర్మీడియట్ లో టాపిక్ ఉంటుంది, 8th చాప్టర్ అది. అందులో మాకు 7 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి వస్తుంది. అందులో మనం చెప్పుకున్నాం డెసిమల్ 2 ప్లేసెస్ కి మనం దాన్ని ఏమంటాం, మనం కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ చేసేటప్పుడు మీకు ఏమని చెప్పాను, 5 కన్నా ఎక్కువ ఉంటే పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ లో ఏదైనా నెంబర్ ని మనం కంప్రెస్ చేయాలంటే అప్పుడు ఇక్కడ 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ముందు నెంబర్కి 1 యాడ్ చేసి తీసేయాలని చెప్పాను. ఇక్కడ 6 ఉంది కాబట్టి దీని ముందు నెంబర్కి 1 యాడ్ చేసి తీసేస్తే 4 అవుతుంది. అలాగే ఇక్కడ 4 ఉంది కాబట్టి ముందు నెంబర్కి ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ 5 ఉన్నా లేదా మోర్ దెన్ 5 ఉంటే మాత్రమే ముందు నెంబర్కి 1 యాడ్ చేయాలి, లేదంటే తీసి పడేచ్చు అని చెప్పాను. పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ కాబట్టి నెగ్లిజిబుల్ వాల్యూస్ వస్తాయి అని చెప్పాను. గుర్తుందా రఘురాము? కాబట్టి 5976.36 అన్నమాట. అది అప్రాక్సిమేట్లీ వాడు 37 అని రాశాడు. అది ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. ఇది ఇంకా చేసుకున్నాడు అనమాట వాడు. ఎలా చేసుకోవడం వల్ల రావచ్చు. కాబట్టి ఆ ఆప్షన్ ఏమవుతుంది, ఏ అవుతుందమ్మా. అమ్మా అర్థమైందమ్మా? అమ్మా ఇంత క్యాలిక్యులేటర్ ఉపయోగించకుండా మీకోసం చేసినప్పుడు అన్నిసార్లు అడిగినా కానీ చెప్పకపోతే ఎలా మీరు మాట. నేను కూడా శుభ్రంగా క్యాలిక్యులేటర్ లో కొట్టండి చెప్పేస్తాను అనొచ్చు కదా. నేను ఎందుకు చేశాను, కనీసం మీరు కూడా స్పీడ్ గా చేసి నేర్చుకుంటారని నా ఉద్దేశం, అంతే, అంతకుమించి ఏం కాదు.
స్పీడ్ గా మిమ్మల్ని చేసామంటే ఎవరో ఒకరు చేసేస్తారు వెంటనే. కానీ కాలిక్యులేటర్ మీద ఆధారపడిపోకలేదు, మనం కూడా చేయగలం. మనకి భగవంతుడు కాలిక్యులేటర్ కన్నా మంచి 20th క్వశ్చన్ అమ్మా. సార్ 30 సార్. సారీ 30 29 ఇది. వెరీ గుడ్. ఇప్పుడు 30 క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ వాజ్ 55 crores in 2005 and is growing at 2% per annum compound interest. The population is the year in the year 2015 is estimated as 100. వాటి బాధ అంతా ఏంటంటే 2005 లో 55 crores ఉన్నారట పాపులేషన్. అయితే వాళ్ళ యొక్క గ్రోయింగ్ రేట్ ఎలా ఉందట, సంవత్సరానికి 2% పెరిగిపోతున్నారట కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి ఇంకా నిజంగా చెప్పకూడదు కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇవ్వక్కలే. పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అది కాంపౌండ్ ఇంట్రెస్టే. ఎందుకంటే ఈ సంవత్సరం 100 ఉన్నారండి, నెక్స్ట్ ఇయర్కి 10% పెరిగింది అంటే ఎంత అవుతారు, 1100 అవుతారండి. ఆ తర్వాత ఇంకో 10% పెరిగిందంటే 1100 మీద పెరుగుతారు కానీ 1000 మీద పెరగరు. కాబట్టి అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇవ్వక్కలే. ఒక టౌన్ లోని జనాభా పెరుగుతున్నారు అని ఇచ్చాడు అంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్మె. అర్థమవుతుంది, క్వశ్చన్ బట్టి కూడా చెప్పేసి మనం ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పోనీ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 2% చెప్పిన పెరిగిపోతున్నారట. అయితే 2005లో జనాభా ఎంత, 55 crores అట. అయితే 2015లో ఎంతమంది ఉంటారు జనాభా అని అడుగుతున్నాడు. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేసి చెయ్యాలి ఇది సమ్. అలాగే మనకి జనాభా ఎంతమంది ఉన్నారో కావాలి కాబట్టి అమౌంట్ ఫార్ములా అప్లై చేసి చెయ్యాలి. ఏమా ఎంతమంది పెరిగారో అడగలేదాడు, ఎంతమంది ఉంటారో అడిగాడు. ఏమండి 2015కి ఎంతమంది ఉంటారో అడిగాడు. దీన్ని మనం అమౌంట్ పరంగా చెప్పాలనుకోండి, 2005లో వాడు 55 కోట్లు తీసుకున్నాడు అనుకోండి, ప్రతి సంవత్సరం 2% వడ్డీ పెరిగిపోతుంది అనుకోండి. 2015లో వాడు ఎంత అమౌంట్ పే చేస్తాడు దాని అర్థం అది. అలా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అమౌంట్ పరంగా కూడా. కాబట్టి వాడు ముందు ఏమి ఇచ్చాడంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, P = 55 crores 2005. ఏమండి పాపులేషన్ అమ్మాయి ఇంకోటి ఏదనుకుంటా పాపులేషన్. నెక్స్ట్ R = ఎంత ఇచ్చాడంటే రేట్ ఆఫ్ పర్సన్, స్మాల్ ఆర్ అనేది తీసుకోవచ్చు, క్యాపిటల్ ఆర్ అనేది తీసుకోవచ్చు, మన కన్వీనియంట్ అన్నది. చూడడానికి ఏది బాగుందంటే అది 2% per annum. ఏమండి తర్వాత ఇప్పుడు 2015లో అడిగాడు కాబట్టి N = ఎంత, 10 years కదా. కాబట్టి నెక్స్ట్ ద పాపులేషన్ in the year 2015 is ఏమవుతుందంటే మనకి A = ఫార్ములా P × 1 + R/100 whole power n ఫార్ములా. కాబట్టి A అంటే నాకు తెలియదు, అదే కావాలి నాకు. ఎంతమంది ఉన్నారు పాపులేషన్. P అంటే 55 × 55 crores ఇంటూ 1 + రేట్ ఆఫ్ పర్సెంట్ 2% ఇచ్చాడు కాబట్టి 2/100 whole power 10 అమ్మాయి. అంటే 55 ఇంటూ ఇది 2 ఇందులో 50 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దాం. అలా క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమవుతుంది, 51/50 అవుతుందమ్మా. 50 + 1 51/50 whole power 10 అవుతుందమ్మా. ఏమా ఇది మనకి సింప్లిఫై చేస్తే అక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏవి రావమ్మా. ఏమా అర్థమవుతుందా మీకు? అది సింప్లిఫై చేస్తే ఏది రాదు అక్కడ. అది ఎలా చేయాలి, 51/50 × 51/50 × 51/50 అలా 10 టైమ్స్ వేసుకోవాలి. 10 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆ వాల్యూ రాదు, అక్కడ పాయింట్ లో వస్తుంది. ఎందుకు మీరు అదంతా ఇబ్బంది పడిపోయి కాలిక్యులేషన్ చేసేక్కర్లే. సింపుల్ గా చెప్పాలంటే పాయింట్స్ లో వస్తుంది. కారణం ఏంటంటే న్యూమరేటర్ లో ఏముంటుంది, 51 ఉంటుంది, 51/50 ఉంటుంది. 51/50 అంటే క్యాన్సిల్ అవ్వదు కదా ఏ టేబుల్. మహా అయితే ఒక్క దాంట్లో ఈ 5 టేబుల్ క్యాన్సిల్ అవ్వచ్చు అంతే. అంటే మరి మిగిలినవన్నీ కూడా ఏముంటాయి, 51/50 51/50 51/50 అని కనబడుతుంది. మరి పాయింట్ లో రావాలి ఆన్సర్. అక్కడ పాయింట్ లో ఎక్కడ ఉంది అంటే ఒకటి. మరి పాపులేషన్ కాబట్టి పాయింట్ లో రాదు కాబట్టి సవరించాడు అని అనుకోవచ్చు మీరు. కరెక్టెడ్ టు 4 డెసిమల్ ప్లేసెస్ చేసాడు అనుకోవచ్చు. అలా చూసినా కూడా రాదమ్మా. ఏమా కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ అమ్మా. మీరు కావాలంటే కాలిక్యులేటర్ లో కొట్టి చూడండి, వస్తే ఆ వాల్యూ రాద్దాం. కొట్టారే ఫైండ్ అవుట్ చేయండి సార్. ఆప్షన్ డి చేస్తారా? 67.04 వచ్చింది సార్. 67.04 ఎస్ Yes, సార్. sir. 67.04 కాబట్టి 67.04 crores మాట. క్రోస్
కాబట్టి నన్ ఆఫ్ దిస్, అది లేదు కాబట్టి. ఏమండి రాసండి, ఈ రెండు రాసండి. నెక్స్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. ఈరోజు మ్యాక్సిమం ఇంట్రడక్షన్ అయిపోతుంది. ఒక ఎక్సర్సైజ్ కూడా మనం మొదలు పెట్టుకోవచ్చు, అదే మ్యాటర్ కూడా చెప్పేసుకోవచ్చు. స్పీడ్గా రాసండి మరి. నెక్స్ట్ మెయిన్ హెడింగ్ పెట్టుకోండి, చాప్టర్ 7. చాప్టర్ 7, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. దీని గురించి చిన్నప్పటి నుంచి చదువుతున్నారు మీరు. మీకు సెట్ థియరీ ఉందమ్మా లోయర్ క్లాసుల్లో? అమ్మా లేదు సార్. సిబిఎస్ఈ వాళ్ళకి ఉండొచ్చు. ఉండదా? +1 లో ఉంటుంది సార్, 10th లో ఉండదు సార్. మొత్తానికి ఉంది కదా సెట్ అనేది, చూసారుగా ఎక్కడైనా? +1 అంటే ఇంటర్మీడియట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే సెట్ థియరీ గురించి నేర్చుకుంటాం. అంటే సెట్ అంటే ఏంటి, అలాగే సెట్ లో టైప్స్ ఏమున్నాయి, అలాగే సెట్ ని ఎలా డినోట్ చేస్తాం, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఇవన్నీ చెప్తాం. అలాగే సెట్ కాకుండా తర్వాత రిలేషన్ గురించి మాట్లాడతాం. రిలేషన్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఎలా ఫామ్ అవుతుంది, అలాగే రిలేషన్ ఎలా డినోట్ చేస్తాం. అలాగే ఇప్పుడు రిలేషన్ వచ్చిన తర్వాత ఆ రిలేషన్ మీద ఆధారపడి ఫంక్షన్ ఎలా వస్తుంది, ఫంక్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, అవి కూడా మనం చెప్పుకోబోయే విషయాలు మీకు. ఏమో దానికి సంబంధించి సెట్స్ మీద, రిలేషన్స్ మీద, ఫంక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. మనం చేసే విషయాలు ఏంటంటే ఇవి. అందులో ముఖ్యంగా ముందు సెట్ అనేది చెప్పుకోబోయే ముందు చిన్న విషయం తెలుసుకోవాలి మనం. సెట్ అంటే మనం చెప్పుకోబోయే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్ అమ్మ. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఈ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్తామంటే, ఆబ్జెక్ట్ యూనివర్స్ లో ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది, అయితే లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ అవుతుంది, అంతే కదా? ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈస్ ఎయిదర్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. ఆ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ని మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటామండి. ఏమండి? లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్ ఇన్ ద యూనివర్స్, ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంట. అర్థమవుతుందమ్మా? చెప్పింది అర్థమైందమ్మా? యూనివర్స్ లో ఎయిదర్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. ఇన్ ద మ్యాథమెటికల్ లాంగ్వేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్, మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటామాట. అయితే లివింగ్ థింగ్ అయినా అవ్వచ్చు, నాన్ లివింగ్ థింగ్ అయినా అవ్వచ్చు, దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అయితే ఇంకా నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే డిఫైన్ చేయగలిగి ఉంటాయా లేదా డిఫైన్ చేయకుండా ఉంటాయా చూద్దాం. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్తామంటే, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మనం అంతకుముందు నేను చిన్న ప్రశ్న అడుగుతాను, సెట్ అంటే ఏం చెప్తారమ్మా మీరు? మాట్లాడేటి ఎవరును? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాలి. ఏమా? అయితే ఇక్కడ వెల్ డిఫైన్డ్ అంటే ఏంటో విషయం తెలుసుకోవాలి ముందు. అయితే ఇప్పుడు వెల్ డిఫైన్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇలా సెట్స్ ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నాయి, ఏవో మొత్తం నాకు సెట్స్, నీకు తెలుసున్న సెట్సే ఉన్నాయి. ఇప్పుడు నేను 0 ఇచ్చాను. జీరోని మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు ఇక్కడ 4 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఆ 0 అందులో ఉంటుందని చెప్తారా, ఉండదని చెప్తారా? మాట్లాడాలి.
ఇప్పుడు 0 అనే ఎలిమెంట్ ఇందులో ఉంటుందా ఉండదా? ఆ ఎలిమెంట్ అనకూడదు, ఆబ్జెక్ట్. ఉంటుంది సార్. ఇందులో ఉంటుంది, n లో ఉంటుందమ్మా? అమ్మా n లో ఉంటుందా? చెప్పలేం సార్. చెప్పలేమా? ఏంటమ్మా చెప్పలేమా? విఘ్నేశ, ఆకాశ? విఘ్నేష్ సార్. అది నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆ సెట్ లా సార్. రియల్ నెంబర్స్ తప్పించి మిగిలిన సెట్స్ ఉంటుంది సార్. మిగిలిన వాటిలో ఉంటుందా? ఎస్ సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను, ఇది ఏమైనా చెప్పగలరా? నో సార్. నో సార్. కానీ ఇది ఏంటిది? హిందూ అరబిక్ సిస్టమ్ 4 నాకు గుర్తులేదు, 4 అనుకుంటున్నాను నేను. హిందూ అరబిక్ సిస్టమ్ అని ఉంటుంది కదా మనకి, నెంబర్ సిస్టమ్. ఎస్ సార్. ఆ హిందూ అరబిక్ సిస్టమ్ లో ఇది ఒక నెంబర్. కానీ ఈ నెంబర్ ఇందులో ఉంటుందో ఉండదో మనం చెప్పలేం, కానీ మనం డిఫైన్ చేసాం. ఇది హిందూ అరబిక్ సిస్టమ్ మీకు తెలియదు కాబట్టి చెప్పలేమని అంటున్నారు మీరు, కానీ ఈ నెంబర్ అన్నిట్లోనూ ఉంటుంది. 4 లేదా 4 8 అమ్మా, నాకు సరిగ్గా గుర్తులేదు. 8 అనుకుంటా, ఇలా వంకరగా వస్తే 8 వస్తున్నాము, కాబట్టి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఇచ్చాడు, అదేమైనా అందులో ఉంటుందా? ఏమా? నో సార్. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, వీటిని డిఫైన్ చేయగలిగాం అంటే ఈ ఎలిమెంట్స్ సెట్ లో ఉంటాయో లేదో చెప్పగలిగాం, అవునా? కానీ ఇది సెట్ లో ఉంటుందో లేదో చెప్పలేం. ఇది వేరే సిస్టమ్ అయి ఉండొచ్చు కదా, ఏదో వేరేగా డిఫైన్ చేసి ఉండొచ్చు కదా, ఎవడో ఏదో అనొచ్చు కదా. ఇప్పుడు మనకైతే ఇవి తెలియదు, వేరే చోట వేరే విధంగా ఏమైనా మన డిఫైన్ చేసి ఉండొచ్చు కదా, కానీ మనం చెప్పలేం. అంటే ఇది వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ కాదు, కానీ ఈ రెండు వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్సే. కారణం ఈ రెండు కూడా మనకి ఇచ్చిన కలెక్షన్ అంటున్నాను నేను, సెట్ అంటలేదు, ఈ కలెక్షన్ లో ఏదో కలెక్షన్ లో ఉంటుందా ఉండదో అనేది చెప్పగలం మనం. కానీ ఇక్కడ ఇచ్చిన ఏదో 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ మాత్రం మనం చెప్పలేం. లేదంటే కొన్ని ఇలా తీసుకున్నాను అనుకోండి, ఒక లైన్ ఏదో మొత్తానికి, అది ఇందులో ఉంటుందా అంటే నేను చెప్పలేను. కారణం ఏంటంటే అది నేను డిఫైన్ చేయలేదు ఫలానా అని, కానీ వీటిని డిఫైన్ చేసాం. ఇది 0 అని, ఇదేదో 4 లేకపోతే 8 మొత్తానికి అని, ఏదో ఒక నెంబర్ ఇది హిందూ అరబిక్ సిస్టమ్ లో అని డిఫైన్ చేసాం. కాబట్టి నెంబర్ని డిఫైన్ చేసాం కాబట్టి ఈ కలెక్షన్స్ లో ఏదో ఒక కలెక్షన్ లో ఉంటుందని మనం చెప్పగలం, అర్థమవుతుందమ్మా? కానీ మరి ఈ సింబల్ మనం, ఈ ఆబ్జెక్ట్ మనం ఇందులో ఉంటుందా అంటే చెప్పలేం, మనం డిఫైన్ చేయలేదు అది ఏంటనేది. అర్థమవుతుందా? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇప్పుడు ఇది డిఫైనింగ్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఉదాహరణకి 1 అని ఇచ్చాను, ఆ 1 ఇందులో ఉంటుందా ఉండదా? ఎస్ సార్. ఉంటుందా? ఇప్పుడు ఇది ఇచ్చాను, ఉంటుందా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఇదేటమ్మా సైలెంట్ గా ఉన్నది, చెప్పండి. ఉండదు సార్. ఉండదు? నో సార్. వెరీ గుడ్ అమ్మా, ఉండదు. కానీ ఇప్పుడు మీరు చూసారా, ఇది ఉంటుందని చెప్పారు కాన్ఫిడెంట్ గాని, ఇది కూడా ఉండదని చెప్పారు కాన్ఫిడెంట్ గాని. ఆ అమ్మాయి అయితే కాన్ఫిడెంట్ గాని చెప్పింది, మిగిలిన వాళ్ళు కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే ఇది ఏ నెంబర్ సిస్టమ్ లో నెంబర్ అంటారో అని మిగిలిన వాళ్ళు అనుమానం, కానీ ఇదే నెంబర్ ఏం కాదు, అవునా? అంతేనా? అది విషయం. కాబట్టి ఇది ఉంటుందని చెప్పారు, ఇది ఉండదని చెప్పారు. అంటే ఇచ్చిన కలెక్షన్ లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుందో లేదో చెప్పగలిగితే, ఉంటుందో లేదో అది ఉంటుందని చెప్పగలం, లేదా ఉండదని కూడా చెప్పగలం. అలా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే వీటిని ఏమంటారంటే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారండి. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇచ్చిన కలెక్షన్ లో ఉంటుందో లేదో చెప్పగలిగితే ఆ ఆబ్జెక్ట్స్ ఏమంటారంటే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు.
ఒక ఆబ్జెక్ట్ అనేది ఇచ్చిన కలెక్షన్ లో ఉంటుందో ఉండదో చెప్పలేకపోతే దాన్ని ఏమంటారంటే నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. మీకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక క్లాస్ ఉందండి. క్లాస్ ఉంది. ఆ క్లాసులో బ్రిలియంట్ స్టూడెంట్స్ చెప్పగలమా? ఏమా? బ్రిలియంట్ స్టూడెంట్స్ చెప్పగలమా? బ్రిలియంట్ అనే దానికి మెజర్ లేదు కదమ్మా, అవునా? మాట్లాడాలమ్మా. ఎస్ సార్. బ్రిలియంట్ అన్నదానికి మెజర్ లేదు కదా. మరి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఒక క్లాస్ లో బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే ఎవరో చెప్పగలమా? మనం చెప్పలేం. పర్టికులర్ సిచ్యువేషన్ లో వాడు బ్రిలియంట్ గా ప్రవర్తించవచ్చు, మిగిలిన అన్ని సిచ్యువేషన్ లో కూడా వాడు మామూలుగా యావరేజ్ గానే ఉండొచ్చు. కొంతమందికి చదువు మీద ఉంటుంది, కొంతమందికి ఏమో యాక్టివిటీస్ మీద ఉంటుంది, కొంతమందికి ఏమో స్పోర్ట్స్ మీద ఉంటుంది, కొంతమందికి ఏమో వేరే వాటి మీద ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి పర్టికులర్ సిచ్యువేషన్ లో మాత్రం వాడు తెలివిగా ఆలోచించవచ్చు బ్రిలియంట్ గా. కానీ అన్ని సిచ్యువేషన్ లో బ్రిలియంట్ అవుతాడని మనం చెప్పలేం. కాబట్టి బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే మనం డిఫైన్ చేయలేదు. కారణం ఏంటంటే దానికంటూ బ్రిలియంట్ అనే దానికి మెజర్ లేదు. కాబట్టి వీటిని ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటారన్నమాట, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారన్నమాట. అర్థమవుతుందండి? అలాగే స్టార్స్ ఇన్ ద స్కై అన్నాం అనుకోండి. స్టార్స్ ఇన్ ద స్కై అన్నాం అనుకోండి. ఇది వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అవుతుందా, వెల్ డిఫైన్డ్ కాని ఆబ్జెక్ట్స్ అవుతాయా? ఏమా ఎవరు? దిశ అమ్మా, ఇది వెల్ డిఫైన్డ్ అవుతాయా, వెల్ డిఫైన్డ్ కాని ఆబ్జెక్ట్స్ అవుతాయా? వెల్ డిఫైన్డ్ అనా అమ్మా? నాట్ వెల్ డిఫైన్డ్ సార్, పేర్స్ ఉంటాయి. ఎందువల్ల? లైక్ స్టార్స్ కి స్టార్ కి డెఫినేషన్ అంటే ఏం లేదు. మనం అది మనం దాన్ని ఏమంటారు, స్కైలో చూసిన ప్రతిదీ ఆ మెరిసేదంతా కూడా మనం స్టార్ అని అనలేం కదా. అంటే దానికంటే ఒక డెఫినేషన్ అంటే ఏం లేదు స్టార్ కి. కాబట్టి స్టార్స్ ఇన్ ద స్కై అనేది నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అది కూడా అర్థమవుతుంది. వెరీ గుడ్. నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. వీటిని ఏమంటాం అంటే నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షన్ అంటాం, కలెక్షన్ ఆఫ్ నాట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అలాగే వీటిని ఏమంటాం అంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి నెంబర్ కూడా మనకు తెలుసు. నెంబర్ అని మనమేం పేరు పెట్టేసాం. ఇంకో విషయం, ఇందులో మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? 1 నుంచి మొదలవుతుంది. తర్వాత దీని తర్వాత నెంబర్ కావాలంటే దీనికి 1 యాడ్ చేసుకోవాలన్న విషయం మనకు తెలుసు. దీని తర్వాత నెంబర్ కావాలంటే 1 యాడ్ చేసుకోవాలన్న విషయం మనకు తెలుసు. దీని తర్వాత నెంబర్ కావాలంటే 1 యాడ్ చేసుకోవాలన్న విషయం మనకు తెలుసు. అంటే ఇక్కడ ఏం చేశారు? ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అనే సెట్ 1 తో మొదలవుతుందని డిఫైన్ చేశారు. తర్వాత నుంచి వచ్చే నెంబర్స్ ప్రతిదీ కూడా కావాలి అంటే, తర్వాత ఎలిమెంట్స్ కావాలి, తర్వాత ఆబ్జెక్ట్స్ కావాలి అంటే ఆ వచ్చిన ఫస్ట్ తీసుకున్న 1కి 1 యాడ్ చేసుకోవాలని డిఫైన్ చేశారు. తర్వాత దానికి 1 యాడ్ చేస్తే మళ్ళీ తర్వాత వస్తుందని డిఫైన్ చేశారు. ఇలా డిఫైన్ చేశారు. కానీ వీటికి డిఫైన్ అంటూ ఏం లేదండి. డెఫినేషన్ అంటే ఏం లేదు. బ్రిలియంట్ స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టార్స్ ఇన్ ద స్కై కానీ అవి డెఫినేషన్స్ ఏం లేవు. లేదా ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది మ్యాథమెటిక్స్, అది కూడా మనం చెప్పలేం. అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది అమ్మా? ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుంది? ముందు ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ అంటే ఏంటి అమ్మా? మాట్లాడరేటమ్మా, చెప్పాలి. The students which are interested in mathematics ఇది కూడా ఏంటంటే నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఏమంటే
ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, వెల్ డిఫైన్డ్ కానివి ఏంటి అనేది అర్థమైంది కదా. డిఫైన్ చేయగలిగే వాటిని ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ అంటాం, డిఫైన్ చేయలేకపోతే వాటిని ఏమంటాం అంటే నాట్ వెల్ డిఫైన్డ్ అంటాం. అర్థమైందండి. ఇప్పుడు సెట్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాం మనం. ఇప్పుడు సెట్ అంటే ఏంటంటే సెట్ అంటే ఏం చెప్తాం అంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్, కలెక్షన్ అంటే ఏంటి, గ్రూప్ అని, లేదంటే అదే గ్రూప్ అనే చెప్పచ్చు. ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అంటాం మనం. ఏమంటే అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్రతిదాన్ని కూడా మనం ఏమంటాం అంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఎలిమెంట్ అంటాం. ఆబ్జెక్ట్ మనం ఎలిమెంట్ అని చెప్పి అంటాం ఏమో. తర్వాత ఇప్పుడు ఈ సెట్స్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే సెట్స్ అన్నింటినీ కూడా క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం, ఏబిసి అండ్ సో ఆన్. అలాగే ఎలిమెంట్స్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. ఇప్పుడు దాకా నేను ఆబ్జెక్ట్ అన్నాను, ఆబ్జెక్ట్ నే మనం ఎలిమెంట్ అంటాం అని చెప్పిన తర్వాత నేను ఎలిమెంట్స్ అని మాట్లాడుతున్నాను. నేను చూడండి, దీన్ని మనం స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. అది నెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఏమా. నెక్స్ట్ సెట్స్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ తర్వాత ఈ సెట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే దానికంటూ ఫామ్ ఉంటుంది కదా. అయితే ఇక్కడ దీనికి 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రోస్టర్ ఫామ్, ఒకటి సెట్ బిల్డర్ ఫామ్. ఒకటి ఫామ్స్ ఏంటంటే 2 టైప్స్. ఒకటి ఏంటంటే రోస్టర్ ఫామ్, రెండోది సెట్ బిల్డర్ ఫామ్. ఏమా దీన్నే మనకి రోస్టర్ ఫామ్ కి మరో పేరు ఏంటంటే లిస్టెడ్ ఫామ్ అని కూడా అంటాము. లిస్టెడ్ ఫామ్ అంటాం, లేదా బ్రేసెస్ ఫామ్ అంటాం. అర్థమవుతుందమ్మా. మరి ఈ రోస్టర్ ఫామ్ లో ఏం చేస్తాం అంటే మనకి ఒక సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా బ్రేసెస్ లో ఉంచామనుకోండి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ రైట్ ఇన్ బ్రేసెస్. అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కూడా కామాతో సపరేట్ చేస్తూ బ్రేసెస్ లో రాస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం రోస్టర్ ఫామ్ అంటాం, లేదా సెట్ బిల్డర్ అది లిస్టెడ్ ఫామ్ అంటాం, లేదా బ్రేసెస్ ఫామ్ అంటాం. ఈ బ్రేసెస్ తో క్లోజ్ చేస్తామట. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఓవెల్స్ ఇన్ ఆల్ఫాబెట్ అన్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, AEIOU. చూడండి ఇక్కడ ఎలిమెంట్స్ ప్రతిదాన్ని కూడా మనం కామాతో సపరేట్ చేస్తాం, వాటి యొక్క లిస్ట్ రాసాం. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మనం రోస్టర్ ఫామ్ ఆర్ సెట్ బిల్డర్, అదే లిస్ట్ బిల్డర్ ఫామ్ లేదా బ్రేసెస్ ఫామ్ అని అనొచ్చు. ఏమా తర్వాత సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటంటే ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఫాలో అయ్యే రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ని మనం రాస్తాం సింపుల్ గా. అంటే అన్ని ఎలిమెంట్స్ రాయడం కష్టం కాబట్టి ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఏ రూల్ అయితే ఫాలో అవుతాయో ఆ రూల్ మాత్రమే మనం రాస్తాం. దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఏమా దానికే మరో పేరు ఏంటంటే ఆల్జిబ్రాయిక్ ఫామ్ అనొచ్చు, తర్వాత రూల్ మెథడ్ అనొచ్చు, ఎందుకంటే రూల్ ఫాలో అయ్యే మెథడ్ కాబట్టి. ఏమంటే ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం మనం, ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫాలో అయ్యే కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని రాస్తాం. అర్థమవుతుందమ్మా. దాన్ని ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ చెప్తాను. దీనికి ఇక్కడ ఆల్ఫాబెట్ అంటే నేను ఆల్ఫాబెట్స్ అన్ని రాసేసాను. అదే ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ లో ఏం చేస్తాం అంటే ఇలా రాస్తాం, A equal to the set of vowels in the alphabet. ఏమండి ఇది సెట్ బిల్డర్ ఫామ్. దీన్ని మళ్ళీ సెట్ కింద ఎలా రాస్తాము, అదే దీన్ని ఏం చేస్తాం మనం లెటర్స్ రాసాం అనుకోండి, అది ఏమవుతుందంటే రోస్టర్ ఫామ్ అయిపోతుంది. అర్థమవుతుందా. అంటే ఈ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఆల్ఫాబెట్ అంటే ఆల్ఫాబెట్ లో ఓవెల్ సౌండ్ చేసే ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెట్ అని అర్థం. అర్థమవుతుందా. ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఫాలో అయ్యే రూల్ ఏంటి, ఓవెల్ సౌండ్ చేయడం. ఈ అని వస్తుంది కదా, అది ఓవెల్ సౌండ్ అమ్మాయి. అలా వస్తుంది. ఆ సౌండ్ చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సెట్ అని చెప్పాం, ఓవెల్స్ అన్నాం. అందుకని ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం.
ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లేదా ఈవెన్ ఇంటీజర్స్ బిట్వీన్ 12 and 28 అన్నాను. ఏమండి ఇప్పుడు దీన్ని సెట్ వెల్డర్ ఫామ్ లో రాయాలి అంటే మనం ఏం చేయాలంటే దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసేలాగా ఒక వేరియబుల్ తీసుకుంటాం. అదేంటంటే ఎక్స్ అమ్మ. ఎక్స్ సచ్ దట్ ఇప్పుడు వాడు ఏమంటాడు 12కి 28కి మధ్యలో ఉండే ఈవెన్ ఇంటీజర్స్ అడుగుతున్నాడు. అవునమ్మా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈవెన్ నెంబర్స్ అందాం. లేకపోతే ఈవెన్ నెంబర్స్ ఇంటీజర్స్ తీసాను. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ దీన్ని సచ్ దట్ అంటాం. సచ్చినట్టు కాదు, సచ్ దట్. ఏమా ఎక్స్ సచ్ దట్. ఏమా ఎక్స్ సచ్ దట్. ఈ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది? 2n ఫామ్ లో ఉంటుంది లేదా 2m ఫామ్ లో ఉంటుంది. మరి ఇక్కడ m అనేది ఏమవ్వాలి? m అనేది ఒక ఇంటీజర్ అవ్వాలి. వేర్ m is an integer and మరి m ఎక్కడెక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 నుంచి 28 కి మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ అన్నాడు కదా. కాబట్టి మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయి? 14 అవుతుంది కదా స్టార్టింగ్ ఫస్ట్. అలాగే దీని ముందుండే ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 26 అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇది ప్రతిదీ కూడా 2 into some మల్టిపుల్ కింద ఉంటుంది కాబట్టి దీనేమో 2 into 7 అని రాయొచ్చు, దీనేమో 2 into 13 అని రాయొచ్చు. కాబట్టి అండ్ m వాల్యూ ఎక్కడెక్కడ ఉండాలి అంటే 12 అంటే 6 కదా. 6 less than m less than 14. అమ్మా అర్థమైందమ్మా? ఎస్ సార్. ఏం చేస్తున్నాయి ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫాలో అయ్యే ప్రాపర్టీ ఏంటి? ఈవెన్ నెంబర్ యొక్క ప్రాపర్టీ 2m అనేది. మరి ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని నేను రాయక్కర్లే. ఇక్కడ ఏదో 5 ఆబ్జెక్ట్స్ కాబట్టి 5 ఎలిమెంట్స్ కాబట్టి ఈజీగా రాస్తాం. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 100 to 1000 అన్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అప్పుడు ఇంత రాయక్కర్లేదు. ప్రతి ఎలిమెంట్ రాస్తే చాలా పెద్ద అయిపోతుంది. పొద్దున్న సాయంత్రం దాకా కూర్చుని రాస్తే మనం అంత అక్కర్లేదు కానీ పేజీ పట్టేస్తుంది. అదే మనం ఈ ప్రాపర్టీ అప్లై చేసి రాసాం అనుకోండి సెట్ బిల్డర్ ఫామ్ లో గొడవ ఉండదు. అప్పుడు మనం ఏ రాయొచ్చు? 100 నుంచి 1000 మధ్యలో ఉన్న ఇంటీజర్స్ అనడం ఈవెన్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2m అని రాస్తాం. 100 నుంచి అంటాడు కాబట్టి m వాల్యూ అవుతుంది 50 less than m less than 500. సింపుల్ గా అయిపోయింది చూసారా? అంటే ఆ ఎలిమెంట్స్ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అప్లై చేసే ప్రాపర్టీని ఉపయోగించి రాస్తే ఎలిమెంట్ ని సపరేట్ గా రాయకుండా అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. అదే మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తూ వాటి యొక్క ప్రాపర్టీ రాయకుండా అది ఎలిమెంట్స్ రాస్తే దాన్ని ఏమంటాం అంటే మనం రోస్టర్ ఫామ్ అంటాం, లేదా లిస్టెడ్ ఫామ్ అంటాం, లేదా బ్రేసెస్ ఫామ్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఇది రోస్టర్ ఫామ్ కి సెట్ బిల్డర్ ఫామ్ కి ఉన్న తేడా. ఇందులో రూల్ ఉంటుంది, అదే ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఫాలో అయ్యే మెథడ్ ఉంటుంది లేదా రూల్ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మాత్రం ఎలిమెంట్సే ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇది ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ రాసేస్తాం డైరెక్ట్ గా. అందువల్ల ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది. అంటే మనం ఎలా చెప్తామంటే దట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, సచ్చినట్టు కాదు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సాటిస్ఫైస్ ప్రాపర్టీస్ పి. ఎక్స్ సాటిస్ఫైస్ ప్రాపర్టీస్ పి. అంటే ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసే ఎక్స్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీస్ రాసేస్తాం అన్నమాట. ఏమో నెక్స్ట్ ఇప్పుడు సెట్ రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెట్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ ని ఏమంటాం అంటే ఫైనైట్ సెట్ అంటాం. ఫైనైట్ సెట్. The number of elements in a set is finite, then the finite set is called finite set. Otherwise, it is called an infinite set. Finite number of objects, లేదా finite number of elements. Infinite set అంటే otherwise. Otherwise. తర్వాత ఒక సెట్ లోని అంటే ఇంకా చాలా ఉంటాయి మా సెట్ లోనే. కౌంటబుల్ సెట్ అని, అన్కౌంటబుల్ సెట్ అని రకరకాలుగా ఉంటాయి, రకరకాల పేర్లు ఉంటాయి.
కౌంటబుల్ సెట్ అంటే మనం అందులో ఉన్న ఎలిమెంట్స్ ని కౌంట్ చేయగలిగితే దాన్ని కౌంటబుల్ సెట్ అని, కౌంట్ చేయలేకపోతే అది అన్కౌంటబుల్ సెట్ అని అలా చెప్పుకుని కూడా వస్తాం మనం. ఏమా నెక్స్ట్ ఇప్పుడు కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అంటే మీరు లోయర్ క్లాస్ లో చదివే ఉంటారు. ఇది ఒక సెట్ లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ లోని ఎన్నో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, దాని యొక్క కార్డినల్ నెంబర్ ఎలా డినోట్ చేస్తాం అంటే ఎన్ ఆఫ్ ఏ తో డినోట్ చేస్తాం. ఏమా కార్డినల్ నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఏమా అలాగే the cardinal number of A is denoted by the cardinal number of A is n of A. ఏమా నెక్స్ట్ అలాగే ఇప్పుడు మీకు ఫైనైట్ సెట్ అంటే ఏం చెప్పచ్చు మనం, ద న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 5 అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం, సెట్ మనం 1 కి 5 కి మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. అంటే 2, 3, 4 ఇది ఫైనైట్ సెట్టే కదా, ఎందుకంటే ఇందులో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. అలా కాకుండా ఇన్ఫైనైట్ సెట్ చెప్పాలనుకోండి, ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, n ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ ఉంటాయి. ఏమండి కాబట్టి ఇన్ఫైనైట్ సెట్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, 1, 2, 3, 4, 5 అని. దీని యొక్క కార్డినల్ నెంబర్ ఎలా రాస్తానంటే నేను n ఆఫ్ ఏ ఈక్వల్ టు 5 అని చెప్పి రాస్తాను. అలాగే ఒక ఎలిమెంట్ సెట్ లో ఉందనుకోండి, దాన్ని ఏమంటాం అంటే దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు దట్ సెట్ అంటాం. లేదనుకోండి డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏ అనే సెట్ కి ఒక 6 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈ 6 ఏలో ఉందా? లేదు. ఇంకో ఎలిమెంట్ చూద్దాం. 3 అనే ఎలిమెంట్ తీసుకున్నాను, 3 ఏలో ఉంది కదా, 3 ఏలో ఉంది కాబట్టి 3 బిలాంగ్స్ టు ఏ అంటాం. ఈ సింబల్ కి పేరు ఏంటంటే బిలాంగ్స్ టు. ఎవరికి చెందుతుంది? 3 ఏకి చెందుతుంది, ఏ అనే సెట్ కి చెందుతుంది. మరి 6 ఏలో ఉందండి? లేదు. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అమ్మా అంటే ఇప్పటి వరకు కూడా ఈ సింబల్ చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ చెప్తున్నాను. అందరూ ఏం గుర్తుండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి సెట్ థియరీ తీసి పడేసాడు. స్టేట్ సిలబస్ లో మేము చదువుకున్న టైంలో అయితే 7th, 6th కూడా లేదు, 7th, 8th, 9th ఆ టైంలో మాకు సెట్ ఖచ్చితంగా ఉండేది. వెన్ డయాగ్రామ్స్, సెట్ థియరీ ఇవన్నీ కూడా ఉండేది. అందువల్ల తర్వాత ఏం చేశాడంటే సిలబస్ లో చాలా మార్పులు చేసి సెట్ థియరీ అనేది తీసి పడేశాడు. అర్థమవుతుంది. కాబట్టి ఎవరికైనా ఉండుండొచ్చు సిలబస్ లో, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ చదివినా కానీ గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను చూసుకోండి. ఒక ఎలిమెంట్ పర్టికులర్ సెట్ లో ఉంది అనుకుంటే బిలాంగ్స్ టు అని రాస్తాం. బిలాంగ్స్ టు సింబల్ ఇది. అదే ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో లేకపోతే దాన్ని మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. కాబట్టి దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఏమా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు సబ్సెట్ గురించి మాట్లాడతానమ్మా. సబ్సెట్ ఏమా సబ్సెట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ, ఒక్క నిమిషం ఇలా రాయను, ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాను నేను. బి ఈక్వల్ టు 1, 2, 3, 4 అని తీసుకున్నాను నేను. సి ఈక్వల్ టు 2, 3, 4 అని తీసుకున్నాను నేను. ఏమా డి ఈక్వల్ టు 3, 4 అని తీసుకున్నాను నేను. ఏమా ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉందా అమ్మా? రేష్మ అమ్మా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉందా అమ్మా? పలుకుతాడమ్మా. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉందా? Yes, sir. కాబట్టి ఇక్కడ ఏని ఏమంటామంటే సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఏమా ఏని ఏమంటారంటే సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అలాగే బిని ఏమంటాం అంటే సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం.
సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఏమా నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు ఇది ఎలా చెప్తామంటే డెఫినేషన్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంటే అప్పుడు ఏని ఏమంటాం అంటే బికి సబ్సెట్ అంటాం. ఒక్క ఎలిమెంట్ లేకపోయినా సబ్సెట్ కాదు. అర్థమవుతుందమ్మా? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఎలిమెంట్ అయి ఉండాలి. అప్పుడు ఏని ఏమంటాం అంటే బికి సబ్సెట్ అంటాం. అన్నపూర్ణ గారు అమ్మ మీకు డెఫినేషన్ అర్థమైందమ్మా? ఇది అర్థమైంది సార్. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే ఏని బికి సబ్సెట్ అంటాం. మరి ఇప్పుడు బిని ఏకి సబ్సెట్ అనొచ్చండి? సూపర్ సెట్ అదే బిని ఏకి సబ్సెట్ అనొచ్చా? అనకూడదు సార్, లేవు కదా సార్, 4 లేదు కదా సార్. వెరీ గుడ్. ఇప్పుడు మరి సిని ఎవరికి సబ్సెట్ అనొచ్చు? సికి బిని సబ్సెట్ అనొచ్చు సార్. సికి బీని అనొచ్చా, బికి సీని అనొచ్చా? బికి సీన్ అనొచ్చు. సిని బికి అనొచ్చు. బి. వెరీ గుడ్. మరి డి? డి సికి సార్. మరి బికి అవుతామా? బి కూడా ఇది సార్. అంటే డి ఇస్ ది సబ్సెట్ ఆఫ్ సి, డి ఇస్ ది సబ్సెట్ ఆఫ్ బి. మీకు ఇక్కడ అర్థమైంది కదా? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే దాన్ని మనం సబ్సెట్ అంటాం. ఏలో బిలో ఉండాలి. ఏమంటే సబ్సెట్ సింబల్ ఇది. నెక్స్ట్ తర్వాత ఇందులో మరి ఒక సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అది కూడా మనం చెప్పుకుందాం. ఏమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను ఎందుకంటే ఈజీగా ఉంటుంది నాకు చెప్పడం. ఏమంటే ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. మరి వీటికి సబ్సెట్స్ ఏమొస్తాయమ్మా? ఒకసారి మనం ఎవరినైనా అడుగుదాం. అమ్మ దీపిక దీనికి సబ్సెట్స్ ఏమొస్తాయమ్మా? దీనికి సబ్సెట్స్ ఏమొస్తాయమ్మా? హలో ఏకి సబ్సెట్స్ ఏమొస్తాయమ్మా? హలో సార్, చెప్పింది వినిపిస్తుందమ్మా? సరిగ్గా రావట్లేదు. ఏకి సబ్సెట్స్ ఏమవుతాయమ్మా? సబ్సెట్స్ హలో ఏకి సబ్సెట్స్ అమ్మా? మానస సబ్సెట్స్ ఏమవుతాయమ్మా ఏకి? 1 2 3 1 2 1 3 2 3 1 2 3. అలా చెప్తారా? సింగిల్టన్ 1, సింగిల్టన్ 2, సింగిల్టన్ 3, సింగిల్టన్ అదే 1 2 1 3 2 3 ఇంతేనమ్మా? అంతేనా? నల్ సెట్ కూడా ఉంటుంది కదా. అడుగుతున్నాను అదే ఇంకా చెప్తారా లేదా చెప్పమ్మా మానస. నల్ సెట్ 1 2 3 సార్. వెరీ గుడ్. 1 2 3 అంటే ఏమన్నా ఇప్పుడు దీన్ని బట్టి మనం 2 పాయింట్లు చెప్పచ్చు. ఏంటంటే దీన్ని మనం ఎంటీ సెట్ అంటాం అమ్మా. ఎంటీ సెట్ అంటే ఒక సెట్ లో ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే ఏ సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్ దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్ అంటామన్నమాట. లేదా ఏ సెట్ హ్యాస్ నో 0 ఎలిమెంట్స్ దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎంటీ సెట్ అంటాం. ఆ ఎంటీ సెట్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే దీంతో డినోట్ చేస్తాం, ఈ సింబల్ తో డినోట్ చేస్తాం. దీన్ని పై అని చదువుతాం, పై. ఏమా అలాగే దీన్ని బట్టి ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనం ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏమండి ఎవ్రీ సెట్ ప్రతి సెట్ కి కూడా ఎంటీ సెట్ ఖచ్చితంగా సబ్సెట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఏ అనే సెట్ కి మళ్ళీ ఏ అనే సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. ఏమండి అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఏమండి అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఇంట్లో ఒకరే ఉన్నారనుకోండి పిల్లలు, అప్పుడు ఏమవుతుంది మీ పేరెంట్స్ కి
పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అన్ని మీరే. కాబట్టి ఎంటీ సెట్ ఈజ్ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి సబ్సెట్ అయిపోతుంది అన్నమాట. ఏమే నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ వచ్చాయి సబ్సెట్స్ బట్టి. తర్వాత ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి మనకి? 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. మరి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? ఏలో 3 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఏమంటామని చెప్పాను? కార్డినల్ నెంబర్ అంటారని చెప్పాను. కార్డినల్ నెంబర్ ఎలా డినోట్ చేస్తారని చెప్పాను? NA తో డినోట్ చేస్తారని చెప్పాను. ఏలో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి NA వాల్యూ 3. మరి ఇప్పుడు సబ్సెట్స్ మాత్రం ఎన్ని వచ్చాయి? ఏకి 3 ఎలిమెంట్స్ ఉంటే 8 వచ్చాయి. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే మనం 2 పవర్ NA - 1 అమ్మ ఫార్ములా. ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి కదా. 2 పవర్ NA. 2 పవర్ n. కాబట్టి 2 క్యూబ్ అంటే 8. అంటే ఒక సెట్ లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ సెట్ కి 2 పవర్ NA సబ్సెట్స్ ఉంటాయి మరి. ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏకి ఏమవుతుందంటే 2 పవర్ 3 సబ్సెట్స్ ఉంటాయి మరి. అర్థమవుతుందమ్మా? అది విషయం ఫార్ములా. తర్వాత మీరు పని చేయండి, ఇప్పుడు బ్రేక్ తీసుకోండి 3:13 వరకు, మళ్ళీ అడ్మిట్ అవ్వండి. అప్పుడు కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఏమా? ఓకేనా? ఓకే సార్. ఏంటంటే మనం ప్రాపర్ సబ్సెట్ గురించి మాట్లాడదాం. ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అంటే ఇప్పుడు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంటుందని, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయి ఉండి ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం అంటే దెన్ ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం అన్నమాట. ఎందుకు అలా అన్నారు అంటే ఇక్కడ బి కూడా ఏ అని తీసుకోవచ్చుగా కొన్ని సందర్భాల్లో. అందువల్ల ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాం కదా, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది కదా. మరి అలా అని చెప్పి బి ఏకి ఈక్వల్ కాదు అని చెప్తున్నాడు. బి ఏకి ఈక్వల్ కాకుండా ఏ అనేది బికి సబ్సెట్ అయితే, ఏ బికి ఈక్వల్ కాకుండా ఏ అనేది సబ్సెట్ అయితే బికి, అప్పుడు ఏని ఏమంటాం అంటే మనం ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అంటే ఇందాక ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాం. ఏమో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 3 4 ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది, కానీ ఏ అనేది బికి ఈక్వల్ అవ్వట్లే. కాబట్టి ఏనేమనొచ్చు అంటే మనం ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అనొచ్చు మరి. ఏమంటే అలాగే ఇందాక మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ చూసాం కదా. ఇప్పుడు ఏలోని n ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతున్నాయి? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అవుతున్నాయి? 2 పవర్ n అని చెప్పాను. 2 పవర్ n అని చెప్పాను. ఇప్పుడు ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అది ఇందాక మనం చూసాం. ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకుంటే 1 పై సింగిల్టన్ పై అంటే ఎంటీ సెట్ మాట. ఇది ఎంటీ సెట్ అన్నది అది చెప్పాలి. అలాగే సింగిల్టన్ 2 3 1 2 2 3 3 1 1 2 3 ఇవి ఏ సబ్సెట్స్ అని చెప్పాం మనం ఏకి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇది సబ్సెట్ అని అన్నాం కదా, మరి ఈ సబ్సెట్ అనేది ఏకి ఈక్వల్ అయిపోతుందా? మరి ఏకి ఈక్వల్ అవ్వకుండా ఉండే సబ్సెట్స్ అయితే ఏవైతే అదే ఒక సెట్కి ఈక్వల్ కానీ సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. కాబట్టి మనకి ప్రాపర్ సబ్సెట్ కావాలనుకోండి, ఫార్ములా ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2 పవర్ n - 1 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు విషయం. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే ఏని బికి సబ్సెట్ అన్నాం, కానీ ఏ బికి ఈక్వల్ అయిపోయింది అనుకోండి ప్రాపర్ సబ్సెట్ అన్నాం, సబ్సెట్ అనే అంటాం. ఎందుకంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి. మరి ఇప్పుడు మనకి n ఎలిమెంట్స్ ఉంటే ఏలో ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతున్నాయి? 2 పవర్ n సబ్సెట్ ఫామ్ అవుతుంది. అందులో ఒక సెట్ ఏమవుతుంది? ఏకి ఈక్వల్ అయిపోతుంది. మరి ఈక్వల్ అయిపోతే అది ప్రాపర్ సబ్సెట్ అవ్వదు కదా, సబ్సెటే అవుతుంది. కాబట్టి ప్రాపర్ సబ్సెట్ కావాలంటే ఫార్ములా ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ ఈక్వల్ టు 2 పవర్ n - 1. అది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి గురించి మాట్లాడుకుందాం అన్న. అలా తర్వాత సెట్ లోని టైప్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమండి, లేదంటే ఏ ఇంటర్సెక్షన్ బి మాట్లాడదాం మనం.
ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ అండ్ ఆల్సో ఇన్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కాదు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి అనుకోండి, ఆ ఎలిమెంట్స్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అంటామాట. అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలంటే నేను చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 3 5 7 అలా తీసుకున్నాను నేను, బి ఈక్వల్ టు 5 6 7 8 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఏలో ఉండాలి ఎలిమెంట్స్, బిలోను ఉండాలి, అంటే కామన్ గా ఉండాలి. ఏలోను బిలోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అంటామాట. ఏ ఇంటర్సెక్షన్ బి తో డినోట్ చేస్తాం మనం. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బిని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ సింబల్ కి పేరు ఏంటంటే ఇంటర్సెక్షన్. ఏమండి ఎందుకు అలా చెప్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 7 8 అని ఉంది. ఇప్పుడు రెండిటికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 7 8. మరి కామన్ గా అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాం మనం? ఇంటర్సెక్షన్ బట్టి చెప్తున్నాం. చూడండి, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి ఇక్కడే. ఆ ఇంటర్సెక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంటర్సెక్టెడ్ ఎలిమెంట్స్ అంటున్నాం. వాటిని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బితో డినోట్ చేస్తాము అని చెప్తున్నాం. అర్థమవుతుందండి మీకు? కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏలోను బిలోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్. ఏలోను బిలోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ? 5 7. అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు యూనియన్ అమ్మా, ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే మనం ఏం చెప్తామంటే ఆ ఎలిమెంట్స్ ఏలో అయినా ఉండొచ్చు, లేదా బిలో అయినా ఉండొచ్చు, లేదా ఏలోను బిలోను రెండిట్లోనే ఉండొచ్చు. అర్థమవుతుందా? ఏ యూనియన్ బి అంటే ఎలా చెప్తామంటే ద ఎలిమెంట్స్ all the elements which are in A or B which are either in A or B or both. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏ యూనియన్ బి అంటే మొత్తం ఎలిమెంట్స్ తీసేసుకోవాలి అంతే. ఏమండి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు 3 4 5 6 7 8 9 అని చెప్పించాను. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా మంచి విషయం ఏంటంటే, సెట్ లో ఎలిమెంట్స్ యొక్క రిపిటేషన్ ఉండదు. ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఒకసారి రాస్తాం, మోర్ దెన్ 1 టైం మనం రిప్రజెంట్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెట్ సి అని ఉందనుకోండి, ఇది 1 1 2 2 3 3 అని ఉందనుకోండి, ఇలా ఎవరు రాయరు. ఎప్పుడు కూడా సెట్ లో ఒకసారి వస్తుంది ఎలిమెంట్ అనేది, రిపిటేషన్ ఉండదమ్మా. ఏమా? కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 1 2 3 అనే రాసేస్తామండి. ఏమండి? కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఏ యూనియన్ బి అంటే వాడు ఏమంటున్నాడు? మొత్తం ఎలిమెంట్స్ అంటున్నాడు. ఆ మొత్తం ఎలిమెంట్స్ ఏలోనే ఉండొచ్చు, బిలోనే ఉండొచ్చు, లేదా ఏబి రెండిట్లోనే ఉండొచ్చు అంటున్నాడు. ఇక్కడ మరి మొత్తం ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయా అంటే లేదు. మొత్తం ఎలిమెంట్స్ ఏలో ఎప్పుడు ఉంటాయి అంటే బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు. లేదా మొత్తం ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. మొత్తం ఎలిమెంట్స్ బిలో ఎప్పుడు ఉంటాయి? బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు. మొత్తం బోత్ అంటే ఏలోను బిలోను రెండిట్లోనూ ఉండాలి ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 1 2 3 4 5 6 యూనియన్ 3 4 5 6 7 8 9 యూనియన్ మనం ఇలా డినోట్ చేస్తామమ్మా. ఏ యూనియన్ బిని ఇలా డినోట్ చేస్తాం. ఇది యూనియన్. ఏమంటే ఇప్పుడు ఇది ఎలా రాస్తామంటే మనం యూనియన్ అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్ని రాసేస్తాం, రిపిటేషన్ మాత్రం రాను. అంటే 1 2 3 4 5 6 7 8 9 అంతే అయితే. ఇంకా 3 4 5 మళ్ళీ రాయం 6 కూడా 3 4 5 6 మళ్ళీ ఆల్రెడీ వస్తుంది కదా, ఇంక మళ్ళీ రాయక్కర్లేదు అన్నమాట. ఇప్పుడు ఇది ఎప్పుడు? ఇది ఏలోను బిలో బోత్ ఎలిమెంట్స్ అన్నమాట. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ బోత్. అది ఇంకొక కేసు చెప్తాను చూడండి. ఏలోనే రావాలనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటాను ఎగ్జాంపుల్. ఏలోనే రావాలంటే ఏ సెట్ ఎలా తీసుకున్నాను? 1 2 3 4 5 6 అన్నాను నేను. ఇప్పుడు బిఏలో సెట్ ఎలా తీసుకుంటాను నేను? 2 3 4 అంటాను నేను. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఇక్కడ చూడండి,
బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చా? ఇప్పుడు ఏ యూనియన్ బి రాయండి. ఏ యూనియన్ బి అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 యూనియన్ బి అంటే 2 3 4. మనం ఏం చెప్పాం? మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఉండాలి అని చెప్పాం. మొత్తం ఎలిమెంట్స్ అంటే ఏమొస్తాయి ఇప్పుడు? 1 2 3 4 5 6. ఇది మళ్ళీ రెండోసారి రాయం కదా. కాబట్టి మొత్తం నాకు ఏమొచ్చింది? సెట్ ఏ కదా వచ్చింది. అదే కదా చెప్తున్నాడు వాడు. ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఎయిదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్ అంటున్నాడు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ రావాలి అంటే ఏమవ్వాలి? బి సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి. బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మనకి ఏ అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ అలాగే మూడోది ఈసారి. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. నేను బి ఈక్వల్ టు 1 2 3 4 అని తీసుకున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇందులో పెద్ద సెట్ ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది, బి అవుతుంది. చూద్దాం. ఏ యూనియన్ బి ఈక్వల్ టు 1 2 3 యూనియన్ 1 2 3 4. ఇప్పుడు రెండుకి యూనియన్ చేస్తే పెద్ద సెట్ రాస్తాం కదా, ఎందుకంటే ఎలిమెంట్స్ అన్ని ఉండాలి. 1 2 3 4 ఏ యూనియన్ బి. ఇక్కడ ఏమైంది? దేనికి ఈక్వల్ అయింది? బికి ఈక్వల్ అయింది. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే బి సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏలు బీలు పక్కన పెడేస్తే ఒక సెట్ మరొక సెట్ కి సబ్సెట్ అయితే యూనియన్ చేసినప్పుడేమో పెద్ద సెట్ వస్తుంది, ఇంటర్సెక్షన్ చేస్తేనేమో చిన్న సెట్ వస్తుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుందమ్మా మన అన్నపూర్ణ గారు? అమ్మా సార్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుందమ్మా? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం తీసుకోవాలమ్మా? 2 3 4. వెరీ గుడ్ అమ్మా. అంతే. 2 3 4 అంటే మరి ఏ సెట్ కి ఈక్వల్ అయింది? బీకేగా. బీకే సార్. గమనించండి, ఇక్కడ ఏ సెట్ పెద్దది బి కన్నాను. మరి ఏ సెట్ పెద్దది అయినప్పుడు యూనియన్ చేస్తే ఏమొచ్చింది? పెద్ద సెట్ వచ్చింది. పెద్ద సెట్ వచ్చింది. ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొచ్చింది? చిన్న సెట్ వచ్చింది. చిన్న సెట్. ఏమా ఇప్పుడు కూడా అయినప్పుడు ఏ యూనియన్ బి చేస్తే ఏ వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే బి వస్తుంది. యూనియన్ చేస్తే పెద్ద సెట్ వస్తుంది, ఇంటర్సెక్షన్ చేస్తే చిన్న సెట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే సార్. ఏమా నెక్స్ట్ యూనియన్ ఇంటర్సెక్షన్ అయిపోయింది. తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్. ఒక సెట్ లోని ఎలిమెంట్స్ ఏమీ లేదనుకోండి, ఆ సెట్ ని మనం ఏమంటామండి? మనం ఎంటీ సెట్ అంటాం. అర్థమవుతుందండి? లేదా వాయిడ్ సెట్ అంటారు కొంతమంది. అర్థమవుతుందా? డిఫరెంట్ నోటేషన్స్, డిఫరెంట్ టెర్మినాలజీ ఉపయోగిస్తారు. ఏమండి? వాయిడ్ సెట్ అని కూడా అంటారు దాన్ని. ఏమండి? A set has no elements, then the set is called ఏమంటాం మనం? ఎంటీ సెట్ అంటాం, ఆర్ వాయిడ్ సెట్ అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే పైతో కానీ, పై లేదా మనం ఎంటీ బ్రేసెస్ ఇలా కూడా డినోట్ చేయొచ్చు మనం ఎంటీ సెట్. ఏమా అదే ఒక సెట్ లో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉందనుకోండి, దాన్ని నాన్ ఎంటీ సెట్ అంటాం. A set has at least one element ఉంటే ఆ సెట్ ని ఏమంటాం మనం? నాన్ ఎంటీ సెట్ అంటాం. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది ఎంటీ సెట్టా నాన్ ఎంటీ సెట్టా? అమ్మా శైలేంద్రి, ఎంటీ ఏనమ్మా? కాదు కదమ్మా. ఇప్పుడు ఇక్కడ వాడు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటే నాన్ ఎంటీ సెట్ అన్నాడు కదా. ఇది ఒక ఎలిమెంట్ అమ్మా. పై అనేది ఒక ఎలిమెంట్. ఇక్కడ అర్థమైందా? బ్రేసెస్ లో ఉంది కదా, పై అనేది ఒక ఎలిమెంట్. కాబట్టి ఇది నాన్ ఎంటీ సెట్. అలాగే ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒకటే ఎలిమెంట్ ఉంది, 1 ఎలిమెంటే ఉంది. కాబట్టి ఈ సెట్ ని మనం ఏమనొచ్చు అంటే సింగిల్టన్ సెట్ అని కూడా అనొచ్చు. మనం సింగిల్టన్ మ్యాట్రిక్స్ అని నేర్చుకుంటాం కదా, అలాగే ఇది సింగిల్టన్ సెట్. ఏమా ఏ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్, దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్ అంటాం. అర్థమవుతుందమ్మా?
ఆ తర్వాత ఈక్వల్ సెట్స్, అలాగే డిస్జాయింట్ సెట్స్ ఒకటి ఉంటాయేమో మర్చిపోయాను. డిస్జాయింట్ సెట్స్ మీరు ఆల్రెడీ ప్రాబిలిటీ మన ప్రాబిలిటీలోనే డిస్జాయింట్ సెట్స్ కండిషన్ అప్లై చేస్తారు ఎక్కడ ప్రాబిలిటీ ఫంక్షన్లో. ఆ రెండు డిస్జాయింట్ సెట్స్ అయితేనే అప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాబిలిటీ ఫంక్షన్లో థర్డ్ కండిషన్ ఏం చెప్తుంది, ఇఫ్ E1 E2 ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ P of E1 union E2 ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 అని చెప్పి థర్డ్ కండిషన్ చెప్తుంది. ఆ కండిషన్ నే మనం రాసుకుని ఎడిషన్ థియరంలో అప్లై చేస్తాం. అవునా మాట్లాడటమే. ఏమండి డిస్జాయింట్ సెట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అయ్యింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటాం. డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఏమంటే అంటే ఏకి బికి జాయింట్ గా ఏమీ లేదు అని అర్థమవుతుంది, అంటే కామన్ గా లేదు అని అర్థం. ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 4 5 6. ఇప్పుడు చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి పెడితే ఏమైనా వస్తుందా సెట్? ఏమీ రాదు, ఎంటీ సెట్ లేదా 5. కాబట్టి దీన్ని మనం ఏబిని ఏమనొచ్చు అంటే మనం డిస్జాయింట్ సెట్స్ అనొచ్చు. అర్థమవుతుందండి డిస్జాయింట్ సెట్స్. తర్వాత ఈక్వల్ సెట్స్ అమ్మాయి, ఈక్వల్ సెట్స్ అంటే ఇప్పుడు ఏబి అనేవి 2 సెట్స్ ఈక్వల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండాలి. ఏమంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఇన్ బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి ఈజ్ ఇన్ ఏ. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి ఈజ్ ఇన్ ఏ. అప్పుడు ఏబిని ఏమంటామంటే మనం ఈక్వల్ సెట్స్ అంటాం. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు బి తో డినోట్ చేస్తాం. ఏమో నెక్స్ట్ అది ఆర్డర్ ఎలాగైనా ఉండొచ్చు అమ్మ, తప్పులేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను నేను, బి ఈక్వల్ టు 3 1 2 అని తీసుకున్నాను. ఇక్కడ ఆర్డర్ ఎలా ఉన్నా కానీ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది, కాబట్టి ఏ ఈక్వల్ టు బి అని రాసింది. ఏమా తర్వాత ఈసారి మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి చెప్పుకున్నాం కదా, అది ఒకసారి మనం వెన్ డయాగ్రామ్ పరంగా చెప్పుకోవాలి. అలాగే ఎంటీ సెట్ ని ఎలా డినోట్ చేస్తారో చెప్పాను నేను. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది పవర్ సెట్ అన్న. పవర్ సెట్ అంటే మనకి ప్రాబిలిటీలో కూడా చెప్తారు మీకు. అక్కడ మీకు ప్రాబిలిటీ ఫంక్షన్ పి అనేది పి ఆఫ్ S2R డిఫైన్ చేస్తారు. ఏమండి ఇదంతా కూడా మనం ఇప్పుడు మీకు ఎకనామిక్స్ క్లాస్ ఉందన్నారు కదా, ఒక 10 minutes చెప్తాను ఇంకా. నెక్స్ట్ పవర్ సెట్ అన్న. పవర్ సెట్ అంటే ఏం చెప్పచ్చు అంటే ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. పవర్ సెట్ ఆఫ్ ఏ and it is denoted by P of A అమ్మ. ఏమా పవర్ సెట్ ఎలా డినోట్ చేస్తారంటే P of A తో డినోట్ చేస్తారు. ఏమా మరి పవర్ సెట్ అంటే ఏంటి, ఏ అనే సెట్ తీసుకుంటే ఏకి సంబంధించిన సబ్సెట్స్ ఉంటాయి చూసారా, ఆ సబ్సెట్స్ అన్నింటినీ కూడా ఒక సెట్ లో రాస్తే ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈస్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. ఒక సెట్ కి సంబంధించిన సబ్సెట్స్ అన్ని కూడా ఒక సెట్ కింద రాస్తే దాన్ని ఏమంటామంటే మనం పవర్ సెట్ అని. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాం అనుకోండి. దీనికి సంబంధించిన సబ్సెట్స్ ఏంటి, 5 సింగిల్టన్ 1 సింగిల్టన్ 2 సింగిల్టన్ 3 1 2 2 3 3 1 1 2 3. ఇప్పుడు వీటన్నిటినీ కనుక మనం ఒక సెట్ లో ఉంచాం అనుకోండి, ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ. ఏ యొక్క సబ్సెట్స్ అన్నిటి యొక్క సెట్ ని ఏమంటాం అంటే మనం పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. దాన్ని బి ఆఫ్ ఏ తో డినోట్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు పవర్ సెట్ అయిపోయింది. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ లేదా కాంప్లిమెంటరీ సెట్ చూద్దాం. ఇప్పుడు ఎస్ అనేది ఒక యూనివర్సల్ సెట్ కింద తీసుకున్నాం అనుకోండి. మీరు లోయర్ క్లాసుల్లో మ్యూ అని తీసుకుంటారు. ఎస్ లేదా మ్యూ అనేది అయిపోతుంది. మ్యూ ఎలా అనుకుంటాం, మ్యూ యూనివర్సల్ సెట్ అని తీసుకున్నాం అనుకోండి. యూనివర్సల్ సెట్ అంటే ఏమా ఒక ప్రాబ్లంకి సంబంధించి
ఎలిమెంట్స్ అన్నిటినీ కలిగి ఉండే సెట్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సల్ సెట్ అంటాం. అర్థమవుతుందా? ఒక ప్రాబ్లమ్ కి సంబంధించి మనం ఉపయోగించే ఎలిమెంట్స్ అన్నిటినీ కలిగి ఉన్నటువంటి సెట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ లో ఆ సెట్ మనం ఏమంటాం అంటే యూనివర్సల్ సెట్ అంటాం. అర్థమవుతుందా? has all the elements which are used in a particular problem. ఏమండి పర్టికులర్ ప్రాబ్లం లో ఉపయోగించే ఎలిమెంట్స్ అన్నిటినీ కలిగి ఉన్నటువంటి సెట్ ని ఏమంటాం అంటే మనం యూనివర్సల్ సెట్ అంటాం. అది ఎస్ అనుకోవచ్చు, మ్యూ అనుకోవచ్చు, మన ఇష్టం అది. ఏమండి అయితే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక సెట్ పి అనేది సబ్సెట్ అని తీసుకున్నాం అనుకోండి ఎస్కి. దీని యొక్క కాంప్లిమెంటరీ సెట్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే కాంప్లిమెంట్ ఆఫ్ పిని పి కాంప్లిమెంట్ ఆర్ పి డాష్ తో డినోట్ చేస్తాం అన్నమాట. ఇది ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఎస్ లోంచి పిని తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎస్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 అలా తీసుకున్నాను నేను. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమంటానంటే నేను 1 2 3 5 7 8 9 అన్నాను. అలాగే బి ఈక్వల్ టు ఇలా తీసుకున్నాను నేను 2 3 7 9 10 ఇలా తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఏం చేద్దామంటే చాలు. ఇప్పుడు ఏ యొక్క కాంప్లిమెంట్ ఎలా డినోట్ చేస్తాం మనం? ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ డాష్. ఏ సెట్ ఏ యొక్క కాంప్లిమెంట్ మనం ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ డాష్ తో డినోట్ చేస్తాం. ఇది ఎలా డిఫైన్ చేస్తాం మనం? ఈ ఏని ఎందులో తీసేయాలి? యూనివర్సల్ సెట్ లో తీసేయాలి. ఎస్ మైనస్ అంటే ఇప్పుడు ఎస్ మైనస్ ఏ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉండకూడదు, తీసేయాలన్నమాట. అంటే ఏం చేయాలంటే 1 2 3 4 5 6 మీకు అదవడం కోసం రాస్తాను, మీరు రాయకూడదు, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. మైనస్ ఏ అంటే 1 2 3 7 8 9. ఇప్పుడు చూడండి 1 1 2 2 3 3 7 8 9 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి 4 5 6 10. దీన్ని మనం ఏ కాంప్లిమెంట్ అంటాం. ఏ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏలో లేని ఎలిమెంట్స్ అని అర్థం. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఏ, అంతే. దాన్ని మనం ఏ కాంప్లిమెంట్ అంటాం. మరి బి కాంప్లిమెంట్ అంటే అమ్మ అది మన అన్నపూర్ణ గారు చెప్పండి అమ్మా. అన్నపూర్ణ గారు. బీలో లేని ఎలిమెంట్స్ సార్ అంటే ఏంటో చెప్పండి, ఎలా రాయొచ్చు మనం? బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎస్ ఎస్ మైనస్ బి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మా. 1 4 5 6 8 అంతే సార్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. యూనివర్సల్ సెట్ లోంచి బి తీసేయాలి. అంటే బిలో లేని ఎలిమెంట్స్, మిగిలినవేమో ఆ ఎలిమెంట్స్ మాత్రం ఎందులో ఉంటాయి? యూనివర్సల్ సెట్ లో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి ఏం చేద్దాం అంటే మనం ఒక కండిషన్ ఉంటుంది, మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్న కండిషన్, అది ఒకసారి వెరిఫై చేసేసి మనం తర్వాత ఏం చేద్దాం అంటే ఈ వెన్ డయాగ్రామ్స్ గురించి చెప్పుకుందాం. ఏమండి నెక్స్ట్ ఆ వెన్ డయాగ్రామ్స్ గురించి కూడా చెప్పేసుకుంటే మనం నెక్స్ట్ నోట్స్ రాసుకోవడమే. ఇంకో విషయం పని చేస్తాను నేను. ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ క్లాస్ లో రిలేషన్స్ ఫంక్షన్స్ గురించి కూడా చెప్పేస్తాను. ఒకసారి చెప్పేసిన తర్వాత అప్పుడు నోట్స్ చెప్పనా? మనకు ఒకసారి చెప్పుకున్నట్టు ఉంటుంది. అప్పుడు మనం ఏ బి రెండు కూడా చేసేసుకోవచ్చు. లాస్ట్ మనం ఎక్సైజ్ చెప్పేటప్పుడు మళ్ళీ రిలేషన్స్ చెప్పాలి. రిలేషన్స్ లో టైప్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ టైప్స్ చెప్పిన తర్వాత చెప్పాలి కాబట్టి ఆ ఎక్సైజ్ చెప్పే ముందు అది చెప్తాను. రేపు మాత్రం నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తానంటే ఆర్డర్డ్ పేరు గురించి, కార్టీజియన్ ప్రోడక్ట్ గురించి, రిలేషన్ అంటే ఏంటో చెప్పుకుని, దాని నుంచి ఫంక్షన్ అంటే ఏంటో చెప్పుకుని, అందులో ఫంక్షన్స్ లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటో చెప్పుకుని అప్పుడు మనం సమ్స్ లోకి వెళ్దాం. అప్పుడు 2 ఎక్సైజ్లే అయిపోతాయి అన్నమాట. ఏమై కరెక్ట్ గా 4 days లో అయిపోతుంది అంతే. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కండిషన్ వస్తుంది, అది ఏంటో చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, పెద్ద అయిపోయింది బాగా, లేదంటే దీని మీద అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇక్కడ? ఏమా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏకి బికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్. ఏకి బికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి అమ్మ? మీరు చెప్పండి అమ్మా అన్నపూర్ణ గారు.
2 3 7 Hmm. 9. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు మరి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏమవుద్దామా? ఈ ఎలిమెంట్స్ అన్ని ఎందులో తీసేయాలి? ఈ రెండిట్లో లేనివి. అవునండి. అంటే ఇప్పుడు అలానే ఆలోచించకండి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది వచ్చింది కదా, దీని కాంప్లిమెంట్ అంటే ఈ ఎలిమెంట్స్ ఎందులో తీసేయాలి నేను? ఎస్ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. బి అంతే అండి. మరి కాంప్లిమెంట్ అంటేనే బి అంతే సార్. ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి నాకు ఎలిమెంట్స్? ఎస్ లోంచి ఇవి తీసేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి? 1 4 5 6 8 10. నెక్స్ట్ ఈసారి నేను ఏమంటానంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటాను. చెప్పండి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? 4 5 6 10. యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1 4 5 6 8. అమ్మ ఇది కూడా చెప్పానమ్మా ఒకసారి. యూనియన్ అంటే ఏం రాయాలమ్మా? మొత్తం అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి కదా. అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఏమవుతాయి చెప్పండి, ఒక ఆర్డర్ లో చెప్పండి. ఫస్ట్ ఏమొస్తుంది? 1. తర్వాత 1 4 5 6 8 10. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇది ఈక్వేషన్ 2 అంటాను, ఇది ఈక్వేషన్ 1 అంటాను. మీరు గమనిస్తే ఈ రెండు సెట్లు ఒకటేనా? ఒకటి కాదు సార్. ఒకటి కదా? కనిపించట్లేదు సార్. ఒకటే సార్. కాబట్టి ఫ్రమ్ 1 and 2 నుంచి RHS ఎప్పుడైతే ఈక్వల్ అయిందో ఈ రెండు సెట్స్ ఈక్వల్ అయితే అంటే మీరు రాయొచ్చు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అని రాయొచ్చు. అవునా అమ్మా? అవును సార్. నెక్స్ట్ ఈసారి మనం ఇంకోటి చేద్దాం. ఏంటంటే ఏ యూనియన్ బి చేద్దాం. ఏ యూనియన్ బి అంటే ఏమవుతుందో చెప్పండి అమ్మా. ఏ యూనియన్ బి 1 2 3 7 8 9 10. ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ కట్టండి. కాంప్లిమెంట్ అనగానే ఏం చేయాలి? మొత్తం ఎలిమెంట్స్ ఎందులో తీసేయాలి? ఎస్ లో నుంచి తీసేయాలి. చెప్పండి. ఎస్ మైనస్ ఏ యూనియన్ బి. చెప్పండి ఎలిమెంట్స్ చెప్పండి. 4 5 6 అంతే సార్. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారంటే మీరు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కట్టండి అమ్మా. ఏ కాంప్లిమెంట్ అంటే ఇది, బి కాంప్లిమెంట్ అంటే ఇది. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి? కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అవునా? అవును సార్. 4 5 6. మరి ఇప్పుడు చూడండి, ఇది ఇది ఈక్వలేనే. ఈక్వలే సార్. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కదా సెట్స్. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. లాజిక్ గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాడు కదా, దీనికి కాంప్లిమెంట్ అప్లై అవుతుంది, దీనికి కాంప్లిమెంట్ అప్లై అవుతుంది. ఇంటర్సెక్షన్ కాస్త ఎలా మారిపోతుంది? యూనియన్ కింద మారిపోతుంది. యూనియన్ గా మారుతుంది. అలాగే ఇక్కడ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాడు కదా, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ అవుతుంది, యూనియన్ కాస్త ఇంటర్సెక్షన్ కింద మారిపోతుంది. ఈ రెండు లాస్ మనం లోయర్ క్లాస్ లో చదువుకుంటాం అమ్మా. మనం డి మోర్గాన్ లాస్ అంటాం అమ్మా. వీటిని ఏమంటాం అంటే మనం డి మోర్గాన్ లాస్ అంటాం. డి మోర్గాన్ లాస్ అంటాం. లోయర్ క్లాస్ లో చదివినమ్మా, ఏ విషయం కొత్తది కాదు. మీరు ఆఖరికి 7th 8th లో వచ్చినాయి సార్ ఇవి. డి మోర్గాన్ ఇది ఇంకా కామ్యుటేటివ్ లా, అసోసియేటివ్ లా, ఇవన్నీ కూడా మీరు లోయర్ క్లాస్ లో చదివినాయి. కాకపోతే మనం అక్కడ వదిలేస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు. 10th క్లాస్ లో బాగా చదివించారు ఇవి మమ్మల్ని అయితే. అది ఎందుకంటే మాకు అక్కడ పబ్లిక్ అంటే భయం. అక్కడ అంతా ఓ విధంగా ఉండేదిలేండి అప్పుడు నేను చదువుకున్నప్పుడు. అందువల్ల